ఇది పాడ్కాస్ట్ అసలే కాదు, ఇది ఒక ఇంటరాక్షన్. అది కూడా ఎవరితోని అంటే 1972 నుంచి ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా నిజంగా తెలుగు వాళ్ళు గర్వించదగడం మాత్రమే కాదు, భారతదేశం గర్వించదగిన ఒక సినిమాటోగ్రఫర్. స్టార్టింగ్ ఫ్రమ్ స్వాతి ముత్యం నుంచి మనకు టైమ్స్ మెమోరియల్, సినిమా ఇండస్ట్రీలో గుర్తున్న ఎన్నో సినిమాలు అండ్ గింబల్, ఈ జిమ్మీ, డాలీ ఇవన్నీ లేని రోజుల్లో కూడా చాలా ఊహించని రీతిగా కెమెరా మూమెంట్స్ని ఇండస్ట్రీకి చూపించిన ఒక మంచి కళాకారుడు అని చెప్పాలి. సో ఫోటోగ్రఫీ రంగంలో, సినిమాటోగ్రఫీ రంగంలో ఈయన చాలామందికి గురువు, ఇన్స్పిరేషన్. సో ఆయనతో ఈరోజు ముఖాముఖిగా మాట్లాడడం ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. అదొక ఏమంటాము, మాటలతో వర్ణించలేనంత అద్భుతమైన అవకాశం సార్. సో ఇట్స్ నన్ అదర్ దెన్ ఎంవి రఘు సార్. వెల్కమ్ సార్, స్వాగతం. ఫస్ట్లీ థ్యాంక్ యూ, మీరు టైం ఇచ్చి మాకు సండే రోజు వచ్చి మాట్లాడడము. సో ఇది ఒక క్యాజువల్ ఇంటరాక్షన్ సార్, నథింగ్ స్క్రిప్టెడ్, నథింగ్ ప్లాన్డ్. అండ్ మన దగ్గర పేపర్ కూడా ఏం లేదు, ఏం టెలిప్రాంప్టర్ లేదు, ఇట్స్ అ వన్ టేక్ థింగ్. సో ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు మా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్లో కానీ ఫీల్డ్లో ఎవరైతే సాధించారు, ఇప్పుడు ఏదైనా కావచ్చు, అంటే ఇప్పుడు యు ఆర్ అ గ్రేట్ సినిమాటోగ్రఫర్, చాలా జర్నీలో చూసుంటారు. టెక్నికల్ స్టఫ్ కాకుండా మీరు ఎదుర్కొన్న సవాళ్ళు, ఫీల్డ్లో ఎదిగేటప్పుడు ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు ఉంటాయి. అది పనికి మించిన అనుభవాలతో కూడిన ఒక విద్య. ఇది బుక్కుల్లో దొరకదు, ఎక్కడ దొరకదు, అవి మాట్లాడాలన్న ఉద్దేశంతోనే. సో ఎంవి రఘు గారిని ఈరోజు పరిచయం చేసుకోవాలంటే ఏమని పరిచయం చేసుకుంటారు మీరు? నేను విజువల్ స్టోరీ టెల్లర్. విజువల్ స్టోరీ టెల్లర్. అండ్ మీ రైటింగ్స్ లో కూడా నేను ఇట్ ఈస్ ఫోటోగ్రఫీ ఆర్ సినిమాటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ. ఐ మెన్షన్ మీ యాజ్ ఎ ప్రామినెంట్ విజువల్ స్టోరీ టెల్లర్. ఎస్, అండ్ యువర్ ట్యాగ్ లైన్ లాగా కూడా చూస్తున్నాను నేను, లైట్ ఈజ్ మై ఇంక్ అండ్ కెమెరా ఈజ్ మై పెన్. నేను చెప్పనా? మీరు చెప్పాలి, అందుకే నేను అది హింట్స్ లో చెప్తున్నాను. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. అలా లైట్ కదా. ఫస్ట్ కెమెరా ఈజ్ మై పెన్. కెమెరా ఈజ్ యువర్ పెన్, రైట్? పెన్. అండ్ లెన్స్ ఈజ్ మై నిబ్. లెన్స్ ఈజ్ యువర్ నిబ్. పాళి అంటాము. ఎస్, నిబ్. కెమెరా ఈజ్ మై పెన్, లెన్స్ ఈజ్ మై నిబ్, light is my ink. Yes, and I write with light. Correct. That's a wonderful. Yeah, we can clap for it. We can really clap for it. నేను కాంతితో రాస్తాను, అందుకని ఫోటోగ్రఫీకి నేను ఇచ్చే డెఫినేషన్ ఛాయాగ్రహణం కాదు, కాంతి లేఖనము. కాంతి లేఖనము, ఎస్, లిఖించటం. ట్రూ. కాంతితో లైట్. ఫోటోగ్రఫీ అంటే అదే కదా, ఫోటో అంటే లైట్, రైటింగ్ విత్ లైట్ అండ్ పెయింటింగ్. అచ్చ తెలుగులో మాట్లాడితే మన రామజీరావు గారు ఈటీవీ తెలుగు అంటారు కదా, ఫోటోగ్రఫీకి తెలుగులో ఛాయాగ్రహణం కాదు నా లెక్క ప్రకారం కాంతి లేఖనము, లైట్తో లిఖించటం. ట్రూ. ఇట్స్ ఏ ఫన్. వండర్ఫుల్ థింగ్ సార్. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు డిజైర్ అయ్యి కలగాని ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ అయ్యారా, లేదా మీరు వేరే ఏం చేసేవారు? మీ బాల్యం ఎట్లా ఉండే? అంటే ఇదంతా కూడా నాకు గురువు అనొచ్చేమో, గురువుకు గురువు అనొచ్చేమో. గురువు గారు అంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి విఎస్ఆర్ స్వామి గారు అంటాను నేను. కానీ అసలు గురువు మా నాన్నగారే, చెన్నై గారు అని. ఆయన రైల్వేస్లో టీటీ, ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్. ఆయనకి హాబీ ఫోటోగ్రఫీ. ఓకే. అప్పట్లోనే మేము పుట్టిన తర్వాత కళ్ళు తెరిచి భీమవరంలోనే పుట్టాను. భీమవరం అందుకని భీమవరం మాట ఇందాక ఎవరో ఒకసారి పెంచాం. మీది తినాలి, నాది తినాలి. అది మాకు తెలిసి టైంకే ఇంట్లో నాన్నగారు బ్లాక్ అండ్ వైట్ అనుకోండి, కలర్ లేదు, 620 బాక్స్ కెమెరా, కోడక్ 620 బాక్స్ కెమెరా. అంటే పెద్ద ఫ్రేమ్ ఉంటుంది, 8 ఫ్రేమ్స్ వస్తాయి అన్నమాట. సేమ్ రోల్ రీలే అది. అదే దాన్ని నెక్స్ట్ జనరేషన్లో 120 అన్నారు, 12 వచ్చాయి. ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాలు దాంట్లో అదనమాట. అది 12 ఫ్రేమ్స్ స్క్వేరిష్గా ఉంటాయి. నేను చెప్పేదేమో ఇదే. అక్కడ స్టార్ట్ అయింది. అయితే అప్పుడు ఇంట్లోనే నాన్నగారు డెవలపింగ్, ప్రింటింగ్ అన్నీ 3 డిష్లు ఉండేవి, మొన్నటి వరకు ఉన్నాయి కూడాను. దాంట్లో డెవలపర్ ఒక దాంట్లో, పక్కనేమో రిన్సింగ్ వాటరు, ఆ తర్వాత ఏమో ఫిక్సింగ్కి హైపో అంటాం కదా, సోడియం థయోసల్ఫేట్. అవన్నీ నాకు అప్పుడే తెలుసు. అవన్నీ నాన్నగారు కొనుక్కొచ్చి బయట నుంచి ఫార్ములాస్ కూడా D76 అని ఇవన్నీ కూడా
దానికి తగ్గట్టుగా మెటాల్ అని ఇంకేమో ఉంటాయి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్. అప్పటి నుంచి నాకు తెలుసు. నాకే కాదు, మా మదర్‌కి తెలుసు, మా సిస్టర్స్, నాకు 2 అక్కలున్నారు, 2 తమ్ముళ్ళున్నారు. 5గురికి మాకు ఫోటోగ్రఫీ అనేది అదే బాల్యం నుంచే వెనకబెట్టి విద్యలాగా వచ్చేసింది. కారణం ఏంటంటే నాన్నగారు ఫోటోగ్రాఫరు. ఇంట్లో ఏ జరిగినా ఆ కెమెరాతోనే తీసేవాళ్ళు. అంతే. దాంట్లో ఉన్నయన్నీ ఏంటనేది తర్వాత తర్వాత తెలుసుకొని నేను స్టూడెంట్స్‌కి కూడా చెప్పడం మొదలుపెట్టాను మా ఇన్‌స్టిట్యూట్‌లో కూడా. లీఫ్ షట్టర్ అంటే ఏంటని అడుగుతారు. లీఫ్ షట్టర్. లీఫ్ షట్టర్. ఓకే. షట్టర్‌లో రకరకాలు ఉన్నాయి కదా! గ్లోబల్ షట్టర్ అని, మెకానికల్ షట్టర్, మెకానికల్ షట్టర్ అని, ఫోకల్ ప్లేన్ షట్టర్ అని రకరకాలు ఉన్నాయి కదా! కరెక్ట్. లీఫ్ షట్టర్. ఇప్పుడు గ్లోబల్ షట్టర్, లీఫ్ షట్టర్ ఆల్మోస్ట్ టెక్నాలజీ ఒకటే. మా నాన్నగారు ఇచ్చిన చిన్న బాక్స్ లీఫ్ షట్టర్ అనమాట. అది సపోజ్ టు బి ఒక చిన్న ఇంతే హోల్ ఉంటుంది. దానికి అపర్చర్ అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు. ఎఫ్ నెంబర్లు ఏమి లేవు. ఇంత చిన్న పైసా అంతా చిన్న అపర్చర్ ఓపెనింగ్ ఉంటుంది అంతే. ఒక ప్లేట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అది అలా వెళ్ళి మళ్ళీ వస్తుంది. దట్స్ ది టైమింగ్. అందులో షట్టరు టైమింగ్లు ఏమీ ఉండేవి కాదు. మా నాన్నగారిని అడిగారు. మా నాన్నగారిని బాబా అంటాను మేము. ఎంత టైమింగ్ అనొచ్చు అంటే నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏదో 1/15 అని, 1/30 చెప్తాను, 1/16 అని తెలుసుకున్న తర్వాత దీని ఎంత ఉంటుంది బాబా అంటే అప్రాక్సిమేట్గా చెప్తారా, ఇట్స్ ఓన్లీ 1/25 ఆఫ్ ఎ సెకండ్. అందుకని బ్లర్ వస్తుంది కొంచెం మనిషి కదలకు షేకీ ఉండేది. ఎందుకంటే మినిమం మనకి ఎంత కావాలి, 1/60 కావాలి. స్టాండర్డైజ్డ్ దీని ప్రకారం థియరీ ప్రకారం ఒక మనిషి మూమెంట్ చిన్న మూమెంట్ ఉంటే స్టడీగా ఉంటే పర్లేదు, స్టాచ్యూ లాగా. మనిషి అన్నవాడు మనం అయితే పర్లేదు, చిన్నపిల్లలు కదులుతూనే ఉంటారు, ఆడుతూ ఉంటారు. వాళ్ళకి మినిమం యూ నీడ్ 1/60 ఆఫ్ ఎ సెకండ్. తర్వాత 1/25 అయితే మూమెంట్ అవన్నీ చేసుకోవచ్చు. అలాగా అక్కడి నుంచి నాకు దాన్ని ఏమంటారంటే ఫౌండేషన్ స్టార్ట్ అయింది. రెండవది ఏంటంటే ఇప్పుడు చాలామందికి తెలియదు, ఇప్పుడున్న హైలీ టెక్నికల్గా ఎడ్యుకేట్ అయిన వాళ్ళకు కూడా తెలియదు. ఆర్థోక్రోమాటిక్, ప్యాంక్రోమాటిక్ అది కూడా నాకు తెలుసు. నిన్ననే కుక్ లెన్సెస్ వర్క్షాప్కి ఆఫీస్కి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాను. కుక్ తెలుసు, కుక్ లెన్సెస్ వెళ్తే అక్కడ కుక్ ప్యాంక్రో అని చెప్తుంది అక్కడ ఉన్నవాడే. పిల్లల దగ్గర ఇబ్బంది పడింది కానీ అందరు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చెప్పారు, మీరు SP3 అన్నారు, అదన్నారు, ఇది అన్నారు. ప్యాంక్రో అంటే ఏంటి చెప్పలేదు. ఏంటంటే ప్యాంక్రో అంటే ఏంటంటే సరే ఇదమ్మా అని చెప్పి నేను ఫిట్ చేస్తాను. అంటే అప్పుడు నాన్నగారు చేసింది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్. ఇట్స్ నెగిటివ్ 35mm అప్పుడు స్టిల్కి రాలేదు ఆ జనరేషన్లో. స్టిల్కి ఏ ఇయర్ సార్ ఇది? ఇట్స్ 60s, ఎర్లీ 60s. సినిమాకి మాత్రం 35mm ఫిల్మే ఇది డే 1 నుంచి. ఇది థామస్ అల్వా ఎడిసన్ అది కనిపెట్టిన కాడి నుంచి కేఎల్ అతను దాన్ని సెట్ చేసిన 35mm డిక్సన్ అని కోడక్ కంపెనీలో అతను థామస్ అల్వా ఎడిసన్ దగ్గర దీంట్లో ఒక ఎంప్లాయీ. అటు ఎక్కువ చేసింది అతనే, ఇంక్లూడింగ్ సౌండ్కి సంబంధించిందని. కేఎల్ డిక్సన్ ఈ 35mm అనేది సెట్ చేసింది అతను. ఈ రోజున మనం అనుకుంటున్న సినిమాకి 24x36 అతనే చేశాడు. అది సినిమాకే ఉంది. స్టిల్కి మళ్ళీ పెద్ద ఫార్మాటే, పెద్ద ఫార్మాట్. నేను చెప్పిన దాంట్లోనేమో ఇంత ఉంటుంది. ఇది 620లో 8 frames. అది 120కి వచ్చేటానికి స్క్వేరిష్గా వస్తుంది, 12 frames. బట్ ఇంకా పెద్ద ఫార్మాట్లో మేము హై స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ అయిపోయింది, 3 years అయిపోయింది డిగ్రీ. వెళ్ళేటప్పుడు మొత్తం అందరు కలిసి దిగుతాం కదా, స్టాఫ్ అందరూ కూర్చొని అది ఫీల్డ్ కెమెరా పెడతారు. పెట్టి బెల్లోస్ ఉంటుంది దానికి కదా, ఆ బెల్లోస్ పెట్టి అడ్జస్ట్ చేసుకొని అన్ని ఫోకస్ చేసుకొని షట్టర్ ఉంటుంది కానీ షట్టర్ కాదు లెక్క, టైం లాగా ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి ఒక మూత పెట్టి జడ్జిమెంట్తో అతను చేస్తాడనమాట. అది మరి వెనకాల ఫిల్మ్ ఏం చేస్తారు, అది ఒక షీట్ ఫిల్మ్ అంటాను దాన్ని. ఇప్పుడు నేను చెప్పిన 620లో మా నాన్నగారి కెమెరాలో రోల్ ఫిల్మ్ చిల్లగా దీనికి రోల్గా ఉంటుంది అనమాట. అది 120 కానీ 620 కానీ. నేను చెప్పేది షీట్ ఫిల్మ్, అంత పెద్ద నెగిటివ్ ఉంటుంది. అది వెనకాల చిన్న
వుడెన్ దీంట్లో ఉంటుంది క్యారియర్, దాంట్లో అది డార్క్ రూమ్లో దాన్ని ఇన్సర్ట్ చేసేస్తారు. దానికి మళ్ళీ చూసుకోవాలి ఎటుపక్క ఎమల్షన్ ఎటుపక్క యాంటీ హ్యాలేషన్ బ్యాటరీ ఉంటుంది. ఎమల్షన్ సైడ్ ఎటుపక్క ఉన్నది మార్క్ చేసుకున్నాడు ఆ ఫ్రేమ్లో. అది తీసుకొచ్చి అంతా రెడీ అయిన తర్వాత వెనకాల గ్రౌండ్ గ్లాస్ ఉండేది, అంత గ్రౌండ్ గ్లాస్ ఉంటుంది వెనకాల. దాంట్లో చూసుకొని గుడ్డ కూడా వేసుకుంటారు, అవును చూసే ఉంటారు. వంశీ సినిమాలు చాలా ఉంటాయి. అంటే ముందు పాత హీరో మీద సినిమాలు అన్ని కూడా వేసుకొని అంత అడ్జస్ట్ చేసి పర్ఫెక్ట్గా అన్ని అనుకున్న తర్వాత ఈ తీసేసి ఇక్కడ గ్రౌండ్ గ్లాస్ దగ్గర స్లాట్లో ఫిల్మ్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట. దీన్ని లోపల పెడతారు, మోర్ లైక్ ఎక్స్రే ప్రాసెస్ లాగా ఉంటుంది. అది తీసుకొచ్చి ఇట్స్ బ్లాక్ అండ్ వైట్. అప్పుడు నేను చెప్పేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ పెట్టిన తర్వాత రెడీ అంటాడు, కొంచెం మనకి చెప్తాడు. ఎందుకంటే ఇది జడ్జిమెంట్తో చేస్తే ఇలా తీస్తా షట్టర్గా. ఇంకా అప్పటికి ఇంత ఫాస్ట్ ఫిల్మ్ రాలేదు, ఫాస్ట్ లెన్సెస్ రాలేదు, ఇంకేం రాలేదు. ఇన్ఫాక్ట్ ఫోకసింగ్ కూడా మీరు మాన్యువల్గా చేసేవారు, మాన్యువల్గా చేసుకుంటే చూసి చేస్తాడు అంతే. ఇప్పుడు అన్ని మీరు ఫోటోగ్రఫీలో ఉండే కదా సార్, మీరు సినిమా అనేది ఫస్ట్ వెళ్ళారా లేదా ఈవెంట్స్ ఏమైనా ఫోటోలు తీసారా, ఇంట్లో ఏమైనా తీసేవారా? అంతే, ఇంట్లో హాబీనే. సో ఇవన్నీ నాలెడ్జ్ అనమాట. సో అప్పుడు పెద్ద ఫార్మాట్ తెలుసు నాకు, 120 తెలుసు, 620 తెలుసు, 35 తెలియదు నాకు. 35 తెలియదు. తర్వాత నేను ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో, హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో 72-74 ఫోటోగ్రఫీ చేసినప్పుడు అక్కడ 35mm లైకా కెమెరా, ఇంకా ఏవో ఆషా హై కాంటాక్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు 35 ఫార్మాట్ 120 అన్నీ చేశాను అనమాట. అంటే ఎకనామికల్గా 35 ఫార్మాట్లో అంటే ఒక కార్ట్రిడ్జ్ పెడితే 36 ఎక్స్పోలు వస్తాయి, 5 feet లెంత్, 1 ఫిలిం. అంతే కదా, అది 12 ఎక్కడ, 8 ఎక్కడ, 12 ఎక్కడ, 36. అలాగా 35 ఫిల్మ్ సినిమాల్లోకి ఉండే 35 ఫిల్ము స్టిల్ ఫోటోగ్రఫీ కూడా వచ్చేసి అలాగా మార్క్ చేద్దాం. సో ఆర్థోక్రోమాటిక్, ప్యాంక్రోమాటిక్ అని ఆ మాట దగ్గర ఎందుకు అయిపోయినంటే డార్క్ రూమ్లో రెడ్ లైట్ బల్బులు అన్నీ చేసేవాళ్ళు, అన్నీ కంప్లీట్ చూడొచ్చు. బట్ ఎప్పుడైతే నెగిటివ్ డెవలప్ చేసేటైతే రెడ్ లైట్ కూడా ఆఫ్ చేసి డెవలప్ చేయాలి. అదే ప్రింటింగ్ వచ్చేటైతే, బ్రొమైడ్ ప్రింటింగ్ వచ్చేటైతే రెడ్ లైట్ వాడుకునేవాడు. అది అడిగిన మా నాన్నగారిని, అక్కడ రెడ్ లైట్ కూడా ఎందుకు చేసావు నెగిటివ్ చేసినప్పుడు, ఈ బ్రొమైడ్ పేపర్ ప్రింటింగ్ కాంటాక్ట్ ప్రింట్ చేసినప్పుడు ఎందుకు రెడ్ లైట్తో ఎలవడు అన్నావు ఏంట్రా అంటే, ఏంటి బాబు అంటే, అది ఏం చెప్పాను నీకేమర్థం ఉంది ఈ వయసులో, నెగిటివ్ అనేదేమో ప్యాంక్రోమాటిక్. మీకు ఎక్సైట్మెంట్ అయితే ఉండేది తెలుసుకోవాలని. ప్యాంక్రోమాటిక్ దానికి అసలు ఏ కలర్ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఎఫెక్ట్ అయిపోద్ది, రెడ్ అయినా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది, అసలు ఏమి ఉండకూడదు. వెరేస్ ఆర్థోక్రోమాటిక్ బ్లాక్ అండ్ వైట్ ఆ పర్టికులర్ బ్రొమైడ్ పేపర్కి రెడ్ లైట్ ఏమీ అవ్వదు, ఎఫెక్ట్ దాంట్లో వర్క్ చేయొచ్చు. ఇలాగేదో ఇలాగా నాన్నగారు ఫోటోగ్రఫీలోంచి వచ్చిన ఎక్స్పీరియన్సే నాకు బేస్ ఫౌండేషన్. తర్వాత నేను కూడా ఫ్యామిలీ ఫొటోస్లో నాన్నగారు మమ్మల్ని అందరూ ఫోటోలు తీస్తారు, నాన్నగారిని తీయాలంటే మళ్ళీ నేను రావాలి, అలాగా. అండ్ మళ్ళీ దాంట్లో ఆ కెమెరాలో ఇలాగ పొడుగ్గా తీయచ్చు, అడ్డంగా తిప్పితే గ్రూప్ తీయచ్చు, దాన్ని ఎలా వాడాలి ఇవన్నీ ఒక్కొక్క ఎడ్యుకేషన్. సినిమా ఇండస్ట్రీలో ఎట్లా అంటారు సార్ మరి ఇవి, దీనికి ముందు మీరు ఫోటోగ్రఫీలో ఏమైనా ఉద్యోగం చేశారా, లైక్ ఈవెంట్స్ కి చేయడం, ఏమీ కాదండి, పెళ్లిళ్ళు తీయడం ఇలాంటివి చేయలేదు? బేసికల్గా ఇంట్లోనే తీస్తా ఉంది ఫోటోగ్రఫీ, స్టాటిక్ ఇంట్లో లైక్ హాబీస్ట్, అంతవరకే. కాకపోతే దీనికి నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత గుంటూరులో హై స్కూల్లో చదువుతున్నప్పుడు లీలా మహల్ అనే దాంట్లో సినిమాలు చూడడం అనేది నన్ను సినిమాటోగ్రఫర్గా మార్చింది. లీలా మహల్ థియేటర్ గుంటూరు ఫేమస్. గారును పార్సల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇద్దరు కలిసి రిక్షాలో ఎక్కి లీలా మహల్కి వెళ్ళేవాడు. అది వారానికి 3 సినిమాలు మారిపోతుంటాయి ఇప్పుడులాగా కాదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మా ఇంటి ముందు నుంచే రిక్షా వెళ్ళేది, నేను కూడా చూడండి వెళ్ళిపోవడమే. ఎందుకంటే లారడార్డి సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం, చిన్నవాడిని కదా. లారడార్డి, వస్త్రకీటను, ఈ కామెడీస్ బ్లాక్ అండ్ వైట్లో చూసుకుని వెళ్ళేవాడు అనమాట. ఆ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల టెక్నాలజీకి సంబంధించింది కానీ అన్ని రకాల ఇది ఇంట్రెస్ట్ పెరిగింది. మెయిన్గా అక్కడ నేను బాగా నేర్చుకున్న తర్వాత వెరీ గుడ్ అంటే సీయింగ్ అనేది ఎంత నాలెడ్జ్ ఇస్తుంది అనేది, అదర్ ఇట్ ఈస్ సినిమా ఆర్ ఏ బుక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ వెనకాల విండోస్ ఉంటాయండి, 2 ప్రొజెక్టులు ఉంటాయి కదా మీకు తెలుసు.
Correct. షిఫ్ట్ చేస్తారు. బైనాకులర్ టైప్ ఉండేది, దాన్ని మార్చి చేంజ్ చేస్తుంది. దాని పక్కన ఇంకో 2 విండోస్ ఉంటాయి స్లైడ్ కోసం. స్క్రీన్ మీద ఏదో పడేది సినిమా. స్టాండర్డ్ అనేవాళ్ళం కదా, 4:3 రేషియోలు ఉంటుంది కదా పాత సినిమాలు. అది చూస్తుంటే కొంతసేపు పెట్టడానికి ఇంత అయింది, 16:9 కాదు. మళ్ళీ కొన్ని ట్రైలర్స్ అయిపోతే మళ్ళీ ఇంత అయింది. ఏంటి ఇలా మారుతుంది వెనక్కి చూస్తే ఇంత అవుతుందేమో ఒక ప్రొజెక్టరు, ఈ స్క్వేర్ ఇష్యూ ఉన్నదేమో స్టాండర్డ్ ఉన్నది ఇంకో ప్రొజెక్టర్. అప్పుడు మా నాన్నగారిని అడిగితే దాన్ని సినిమా స్కోప్ అంటారా అని దాని గురించి నాకు ఏదో చెప్పాల్సి వచ్చింది. ఓకే, సినిమా స్కోప్ అంటే ఎనమార్ఫిక్ ఫోటోగ్రఫీ, రోల్ చేయడం, ఎనమార్ఫిక్ లెన్స్, లెన్స్ అది వేరే లెన్స్ వేస్తుంది, వేరే లెన్స్ వేయగానే స్క్వీజ్ అవుద్ది, ఇమేజ్ స్క్వీజింగ్ అవుద్ది. థియేటర్లో వచ్చే టైంకి అన్స్క్వీజ్ లెన్సెస్ మళ్ళీ అది వెడల్పు. అలాగే నాకు ఇక్కడో చోట నుంచి నాకు ఒక ఎడ్యుకేషన్ అనేది ఏదో ఒక ఫార్మాట్లో వచ్చింది. మా నాన్నగారు చెప్పడమా, లీలామాల్లో సినిమాలా, ఇంకోటేంటి అలా. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత నేను తెలిసియే నా టార్గెట్ ఈజ్ సినిమాటోగ్రాఫర్ అవ్వాలి, సినిమాల్లోకి వెళ్ళాలి. సినిమాటోగ్రాఫర్ మాట కూడా తెలియదు, సినిమాలకు వెళ్ళాలి, సినిమా కెమెరామెన్ అనేవాళ్ళం. టెక్నికలీ పేరు కూడా తెలియదు కానీ నేను అక్కడ ఉండాలి, అది చేయాలని. అందులో నాకు గట్టిగా కాంక్ష ఏంటంటే FTII పూనా వెళ్ళాలని. బట్ దాన్ని చాలా కష్టపడ్డాను కానీ నా వల్ల కాల. FTII పూణే, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ నేషనల్ లెవెల్, ఆల్మోస్ట్ నెంబర్ 1 ఇప్పటికప్పటికి కూడా. అయితే దాన్ని చాలా స్టేజెస్లోంచి ఇంటర్వ్యూస్, ఫస్ట్ అపియరెన్స్, సెకండ్ అపియరెన్స్, నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు మీరు కూడా చేస్తారు కదా, మీరు యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తారు కదా ఇంటర్వ్యూస్, డబ్బులు కడతాడని తీసుకోవాలి మీరు. వాడు ఆ పర్టికులర్ క్రాఫ్ట్కి వాడు మైండ్ సెట్ ఉందా లేదా, ఈజ్ ఇట్ క్రేజ్ ఆర్ ప్యాషన్ అని మనం చెక్ చేసుకుంటాంగా. అలాంటి వాళ్ళే మనకి సరైన స్టూడెంట్ అవుతాడు, రేపు పొద్దున జీవితంలో పైకి వస్తాడు కదా. అదే టార్గెట్. కరెక్ట్. మీ దగ్గర నేను గట్టిగా తెలుసుకున్నాను మీ ఇన్స్టిట్యూట్ గురించి. ఊరికే వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవాలి, చెక్ చేసి అది చేసి మీరు చెప్పడం చాలా గర్వకారణంగా ఉంది నాకు. yes definitely it's a good thing, very good thing. సో అలాగా చేస్తున్నప్పుడు నాకు సినిమాటోగ్రఫర్ అవ్వాలనుకున్నాను కానీ కుదరలేదు. అప్పుడు నాకు రాసి పెట్టింది అంతే, ఒక వీక్లీ పేపర్లో ఒక కలర్ ఫోటోగ్రఫీ ఏదో ఫోటోగ్రఫీ గురించి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. అది ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ హైదరాబాద్, అప్పుడు JNT 1972-71. అందులో ఇక్కడున్న డిప్లొమా కోర్సు గురించి ఉంది. ఇమీడియట్గా నేను 103 సర్దుకొని వచ్చాను. భీమవరం నుంచి వచ్చేసారు? భీమవరం కాదు, గుంటూరు కూడా కాదు, విజయవాడ వచ్చాను డిగ్రీ అయిన తర్వాత. ఇది నేను చెప్పిన గుంటూరు హై స్కూల్ అంతా అది హై స్కూలింగ్. తర్వాత ఏమో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్, నెక్స్ట్ విజయవాడకి షిఫ్ట్. నాన్నగారు ట్రావెలింగ్ వీల్స్ మీద ఉంటారు కదా వాళ్ళంతా, రైల్వే వాళ్ళు, ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉంటాయి. విజయవాడలో సీట్లో చెప్పామనుకోండి, అక్కడ విజయవాడలో రేపు కొంచెం విండోస్ ఓపెన్ అయింది. అక్కడ SRR సీవియర్ గవర్నమెంట్ కాలేజీలో చేరినప్పుడు నాకు చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో ఇప్పుడు మీరు బాగా గుర్తించగలిగే వాళ్ళు అంటే జంధ్యాల, మాధవేద్ రమేష్, మాధవేద్ సురేష్, అశ్విని దత్, సాయినాథ్ రైటర్, సుత్తి వీరభద్రరావు, సుబ్రాయ శర్మ, వీళ్ళందరూ కాలేజీలో మేము సమకాలీకులు అనమాట. ఈ జంధ్యాలతో ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత నా టెక్నాలజీ మైండెడ్ నాకు కాలేజీలో ఏ డ్రామా నాటకగానే వేస్తే రఘు అనేవాడు పక్క నుండి లైటింగ్ చేయాలి, సెట్ డిజైన్ చేయాలి, సౌండ్ ఎఫెక్ట్ చేయాలి అనేది అందరికీ ఫిక్స్ అయిపోయింది. నేను అప్పుడే సెమీ టెక్నీషియన్. అలాగే చేసిన దాంట్లోంచి మంచి ఎప్రిసియేషన్ వచ్చింది. మంచి ఎక్స్పెరిమెంట్లు చేశాను. ఆంధ్ర యూనివర్సిటీ స్టేజ్ మీద ట్రిక్స్ చేశాను. ఈ ఆకాశంలోంచి బాటిల్ రావడం కిందకి ఊహించలేదు వాళ్ళు అక్కడ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆ బాటిల్ ఇలా కిందకి దిగి ఇలా వచ్చి దాంట్లోంచి లిక్కర్ రావడం, ఇలాంటివో చేశాను. నాకు ఇమాజినేషన్స్ ఉన్నదానికి ఏంటనేది. ఆ టైంలో ఉన్నప్పుడు మా గురువు గారు అన్నాను కదా, విఎస్ఆర్ స్వామి గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, మోసగాళ్ళకి మోసగాళ్ళు, వినే ఉంటారు. పెద్ద హిట్ ఆ సినిమా. అది గుడ్ బ్యాడ్ అగ్లీ అని పెద్ద హాలీవుడ్ మూవీ, కౌబాయ్ టైప్ లో, కౌబాయ్ సిల్. అది
చేసి స్వామి గారికి అసలు ప్రతి రివ్యూలో కూడా ఈ సినిమాకి 2 హీరోలు, ఒక హీరో కృష్ణ గారు అయితే రెండో హీరో స్వామి గారు, అందరూ ఆకాశానికి ఎదిసిన మా గురువు గారు. ఆయనేమో ఎలా ఉన్నారంటే నేను ఎక్కువగా ఊగిపోయాను అంతే. ఇవన్నీ చూసి. అప్పుడు నేను ఏంటంటే స్వామి గారి దగ్గర చేరాలనే ఒక కాంక్ష, నాన్నగారికి పరిచయం. ఎందుకంటే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు సినిమా వాళ్ళు పరిచయం అవుతారు కదా. Correct. విజయవాడ నుంచి మెడ్రాసు వెళ్తా వస్తుంటారు కదా, ట్రాఫిక్ అంతా. విజయవాడ ఏమో అప్పట్లో కమర్షియల్ క్యాపిటల్ సినిమాలకి, ఇప్పుడు కూడా అనుకోండి అలాగే. హైదరాబాద్ కాదు కదా అప్పుడు. అలాగా స్వామి గారి దగ్గర చేరని వెళ్తాను. ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి 1 year అయిన తర్వాత ఇక్కడ సెపరేట్ ఆంధ్ర అక్కడ వచ్చింది, ఆంధ్రాలో వచ్చింది. అప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను, విజయవాడ వెళ్ళిపోయాను. ఆ గ్యాప్లో స్వామి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఒప్పుకోలే. చెన్నై గారు నెక్స్ట్ కాబోయే జనరేషన్ అందరికీ ఎవరైతే ఎడ్యుకేషన్ ఉంటుందో, ఫిల్మ్ ఎడ్యుకేషన్ పర్టికులర్ వాళ్ళకి ఉంటుంది బ్రైట్ ఫ్యూచర్. మేము ఏదో ఆల్రెడీ దగ్గర అసిస్టెంట్స్గా వచ్చేసాం, అది వద్దు, ఎలాగో 1 year చేశాడు కదా, సెకండ్ ఇయర్ కూడా చేయించి పట్టండి అని అన్నారు. సరే పంపించారు. పంపిస్తే సరే వాళ్ళ కండిషన్ పెట్టారు, నీకు ఎంత మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ అంటే 96 అంటే 96కి 1 మార్క్ తక్కువ వచ్చి నువ్వు నా దగ్గర రావద్దు అని భయపెట్టేశారు. స్వామి గారు వార్నింగ్ ఇచ్చారు. దాంతో మొత్తం మీద సెకండ్ ఇయర్ 98% తీసుకుని వెళ్తే తీసుకున్నారు. ఆ మోసగాడు సినిమాకి నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు లేదు. ఈవెన్ మార్కస్ బాట్లే గారు, మాయాబజార్ మార్కస్ బాట్లే గారు అద్భుతమైన గొప్ప గొప్ప సినిమాలు చేసిన మార్కస్ బాట్లే అంతే, అంతవరకే తప్పించి ఒక సినిమాటోగ్రాఫర్కి క్లాప్స్ పడడం అనేది ఆ టైల్ కార్డ్ పడ్డప్పుడు మా గురుగారు సినిమాకే చూశాను. అది కూడా మోసగాడు. అది నాకు ఇన్స్పిరేషన్. ఏంటంటే ఏదో ఒక రోజు నేను గురుగారి దగ్గర చేసి నేను కూడా అంతటే టెక్నీషియన్ అయ్యి అక్కడ పడ్డప్పుడు ఎంవి రోగన్ రాగానే విజిల్స్ చప్పట్లో పడాలి అని ఒక ఆశ, ఒక అంబిషన్. అదనమాట, అది నన్ను పుష్ చేసింది దాని రకాలు. అలాగే ఆయన దగ్గర చేరడం, గొప్ప గొప్ప సినిమాలకు చేయడం, అది నాకు సినిమాకి నుంచి రావడానికి. అంటే సినిమాటోగ్రఫీ చేయడానికి పోన ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ అయితే ఇంకో రకంగా ఉండేది లైఫ్, కేకే సెంధిల్లాగా. బట్ నాకు అది కుదరలా. ఫోటోగ్రఫీకి ఏదో అసలు జారిపోకుండా ముందు ఫోటోగ్రఫీ పట్టుకొని దాని తర్వాత దేకి సినిమాటోగ్రఫీకి వచ్చి ఆ తర్వాత ఇండిపెండెంట్ కెమెరా. సినిమాటోగ్రఫర్గా మీరు అంటే పాయింట్లో డైరెక్టర్తో డిస్కషన్, ఆర్గ్యుమెంట్స్, కొత్తతనం కావాలి అని వాళ్ళు చెప్పడము, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కదా సార్, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. అంటే నేను 2 సినిమాలు చేసిన చిన్న అనుభవంతో, డైరెక్టర్ ఒకటి అంటాడు కానీ వాళ్ళకి ఇది విజువల్ ఎలా ఉంటుందో తెలియదు, అంటే టెక్నికలీ ఇది ఇలాగే కావాలని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. మీరు ఇంకొకటి అనుకొని ఉంటారు, ఇది మీ మధ్యలో ఇట్లా గొడవలు, కాన్వర్జేషన్, గొడవ కూడా కాదు కానీ అంటే ఒక అభిప్రాయ భేదం రావడం ఉంటుంది కదా, దాన్ని ఎట్లా ఫేస్ చేసినారు మీరు? వస్తాయండి, వస్తుంది, రావాలి కూడా. నాకు తక్కువ వచ్చాయి. ఎందుకంటే వంశీ, నేను కథ వంశీ తెలుసు కదా, మేమిద్దరం ఒకే ఫ్రీక్వెన్సీ. సినిమాకి సంబంధించిన ఈ క్రాఫ్ట్కి సంబంధించి నాకు డైరెక్షన్ గురించి తెలుసు, అతను సినిమాటోగ్రఫీ గురించి తెలుసు, ఇద్దరికి కంపోజిషన్ వాల్యూస్ తెలుసు, ఇంకేవో తెలుసు. కాబట్టి మా దగ్గర పెద్ద ఇది లేదు. రెండోది ఏంటంటే మాకు ఇద్దరికి ఓల్డ్ సినిమా ఇష్టం, ఫెస్టివల్స్కి వెళ్ళటం, డిఫరెంట్ కంట్రీస్, నాట్ ఓన్లీ హాలీవుడ్, మోర్ దెన్ హాలీవుడ్ ఎక్కువ సినిమాలు చూసాం. ఆ టెక్నీషియన్స్, యూరోపియన్ కంట్రీస్ అవన్నీ చూసి తెలియకుండానే ఆ టెక్నాలజీ మీద ఒక ఇంట్రెస్ట్, దేనికి అవార్డులు ఎందుకు ఇచ్చారనేది ఇవన్నీ కనుక్కోవడం చేయడంతో ఇద్దరికి ఫ్రీక్వెన్సీ బాగుంది. వంశీతో నాకు ఎప్పుడు రాలా క్లాష్, బట్ వేరే వాళ్ళతో ఎప్పుడైనా వస్తే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఆల్ సెడ్ అండ్ డన్, డైరెక్టర్ ఈస్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, ఒప్పికి తీరాల్సిందే. మొన్న ఒక చిన్న పాయింట్లో చాలామంది నేను అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మీకు చెప్తున్నాను, చూసేవాళ్ళు ఏమంటారో తెలియదు నాకు. డైరెక్టర్ ఈజ్ ఏ టెక్నీషియన్ అని నేను ప్రశ్న వేస్తే చాలామంది ఆలోచనలో పడ్డారు, డైరెక్టర్ టెక్నీషియన్ కాదా? నేను కాదని ఆర్గ్యుమెంట్, మిగిలిన అదేలాగా అన్నారు. కావాలంటే బుక్స్ చూడండి, లేకపోతే జీపీటీ ఏమన్నా. ఆ తర్వాత అప్పటికప్పుడు చూస్తే డైరెక్టర్ ఈజ్ నాట్ టెక్నీషియన్, ఈజ్ ది పర్సన్ హూ హ్యాస్ టు హ్యాండిల్ టెక్నీషియన్స్. స్టోరీ టెల్లర్, కథ చెప్పేవాడు, వీళ్ళని వాడుకొని వీళ్ళ ద్వారా కథను చెప్పగలరు. సో ఇప్పుడు ఏంటంటే సినిమాటోగ్రఫీ అనేది వైటల్ క్రాఫ్ట్ ఫిల్మ్ మేకింగ్లో. డైరెక్టర్ తర్వాత మనమే, అంటే ఆయన
ఏమైతే చెప్పదలుచుకున్నాడో కథని స్క్రీన్ ప్లే అంతా వచ్చిన తర్వాత ఇమిటేటివ్ ఆఫ్ డైలాగ్ ఆ కథని ఎస్సెన్స్ని ఏదైతే చెప్పదలుచుకున్నాడో అనేది మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కరెక్ట్. అంటే వీఆర్ ట్రూ ట్రాన్స్లేటర్స్ ఆఫ్ డైరెక్టర్స్ విజన్ థాట్ ప్రాసెస్. ఎస్. అందుకని మాకు మేము ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే సినిమాటోగ్రాఫర్స్ ఆర్ విజువల్ స్టోరీ టెల్లర్స్ అంటాం మేము విజువల్ స్టోరీ టెల్లర్స్. మామూలుగా కథ రచయిత కథ చెప్తాడు, ఇంకో డైలాగ్ చెప్తాడు, స్క్రీన్ ప్లే మేము అలా కాదు. వీ రైట్ విత్ లైక్ విజువల్ స్టోరీ టెల్లర్స్. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఇట్స్ క్రాఫ్ట్, ఫైన్ క్రాఫ్ట్. ఊరికి చెప్పడం కాదు అది. స్టోరీ చెప్పాలి అంటే దాని గురించిన ఆత్మ ఏంటి, గ్రాఫ్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంతైనా ఈ టెక్నీషియన్స్ కూడా అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ మిగిలిన టెక్నీషియన్స్ చెప్తున్నాను కదా, వాళ్ళకు కూడా అవగాహన అవసరం. అక్కడ ఎక్కడైనా రావచ్చు. డైరెక్టర్కి ఉండే థాట్కి టెక్నికల్గా నాలెడ్జ్ ఉండే నాలంటే వాడికి తేడా వచ్చినప్పుడు మనం అతనికి కన్విన్స్ చేయగలగాలి. కరెక్ట్. ఇందులో ఇది ఇలాగండి, ఇదైతే ఇది బెటర్ అండి అని చెప్పాలి. మీరు కన్విన్స్ చేయగలిగితే ఆయన కన్విన్స్ అవుతాడు. అలాగే నాకు చాలా చోట్ల ఐఎమ్ ఏబుల్ టు కన్విన్స్ ది డైరెక్టర్ నో బెటర్ అని Yes. నీకే ఎక్కువ తెలిసి అది అని కాదు సార్, ఇలాగైతే బెటర్గా ఉంటుంది ఎందుకు చెప్పేవాడిని, కన్విన్స్ అయ్యేవాళ్ళు. మనం మండుకేయకూడదు. నువ్వు తప్పు చేస్తున్నావు, మండుకేయకూడదు. రాంగ్ అని డైరెక్టర్ అంటే ఈగో ఒకటి అడ్డు వస్తుంది వాళ్ళకి. Correct. అది రానకుండా చూసుకోవాలి, కన్విన్స్ చేయాలి. అప్పుడు నేను ఒకటే చెప్తాను ఇప్పుడు వాళ్ళకి కూడా, డోంట్ ఆర్గ్యూ విత్ డైరెక్టర్. నువ్వు చెప్పు, వింటే వింటాడు, లేదంటే అతనికి ఏం కావాలో చేసి ఇచ్చేసే. ఐదర్ కన్విన్స్ ది డైరెక్టర్ ఆర్ గెట్ కన్విన్స్డ్. ఈ క్లాష్ వద్దు. క్లాష్ వస్తే టోటల్ ప్రాజెక్టులో తేడా ఉంటుంది. కరెక్ట్. అని నేను అందరికి ఎప్పుడని చెప్తాను. ఇట్ ఇస్ ఇమ్మీడియట్లీ ఇట్ ఈస్ ఫిల్మ్ ఫార్మేటా, డిజిటల్ ఫార్మేటా, ఈ 4 decades ముందా ఎప్పుడైనా డైరెక్టర్ ఉంటాడు, పక్కన కెమెరా. కెమెరా మూమెంట్స్ లేని రోజులు కదా సార్ మీరు చేసినప్పుడు. అంటే నాకు తెలిసి మేబీ ట్రైపాడ్ ఒకటే ఉండేది. కెమెరా మూమెంట్స్ అవసరము అని మీకెందుకు అనిపించింది? ఇన్ఫ్యాక్ట్ ఆ సైకిల్లో తిరగడము, మీరు వెల్డింగ్ చేసి కొన్ని చేసి కెమెరాని స్టెబిలైజ్ చేసేదాకా మీరు వెళ్ళారు. వై డిడ్ దట్ హ్యాపెన్? అంటే మాయాబజార్ రోజులకు వెళ్ళిపోతే అప్పుడు దీంట్లో ఇండస్ట్రీలో సరదాగా జోకులు వేసుకున్నాడు, ఐదర్ ఆర్టిస్ట్ షుడ్ మూవ్ ఆర్ కెమెరా షుడ్ మూవ్ అనేవాడు. కరెక్ట్. కెమెరా మూమెంట్ ఏంటి? కెమెరా మూవ్ అక్కడ ప్యానింగ్ ఈజ్ ఎ మూమెంట్. కరెక్ట్. ప్యానింగ్ ఈజ్ ఎ మూమెంట్, టిల్టింగ్ ఈజ్ ఎ మూమెంట్. అలా కాదు, ఒక చోట ఇంకో చోట కెమెరా కదలాలి అనే పాయింట్ వచ్చి అది ఏంటి, ఎందుకు అంటే స్టాటిక్గా తీసిన పాత రోజుల్లో అలా పాతేసి షార్ట్లు సీన్లు వెళ్ళిపోయాయి అంతే కదా. అప్పటికి ఓకే, ఆ స్లోనెస్ని అప్పుడు ఆ జనరేషన్. ఇప్పుడు ఏంటంటే పెరిగింది, అబ్జర్వేషన్ పెరిగింది, జనాలకి ఓపిక తగ్గింది, ఫాస్ట్గా అర్థమైపోయింది, ఎందుకు సుత్తేస్తావా అన్నట్టుగా అయిపోయింది. అప్పుడు ఇక్కడ ఫిలాసఫీ ఏంటంటే కెమెరా ఒక స్టాటిక్ ఫ్రేమ్ మిమ్మల్ని పెట్టాను, మీరు వెనకాల ఏదో 2-3 ఫోటోలు నింపితే సేవ్ చేసినా అంతే. మీరు గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తూ మీ గొప్ప మాటగా అయితేనే మీ మీద అలా చూస్తారని దానికి కళ్ళు మూసుకున్నా ఓకే కదా, అది చెవులు మూసుకున్నా ఓకే కదా. బట్ ఇఫ్ ఐ షిఫ్ట్ ఫ్రమ్ యూ, లేదా మీరు అటు మూవ్ అయ్యారనుకోండి, ఇది మాట గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ కూడా ఇదే చెప్తారు, ఎవ్రీ నెక్స్ట్ ఫ్రేమ్ ఈజ్ ఎ ఫ్రెష్ న్యూ ఫ్రేమ్, న్యూ కంపోజిషన్. ఆటోమేటిక్గా ప్రేక్షకుడు అలర్ట్ అయ్యి దాన్ని ఫాలో అవుతాడు. ఒక చోట ఉండి చూసేస్తాడు, పెద్ద థ్రిల్ పోయింది. కరెక్ట్. నువ్వు అవ్వగానే నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మారచ్చు, ఆర్టిస్ట్ కూడా రావచ్చు, ఫ్రేమ్లో కొత్త కంపోజిషన్ రావచ్చు, రకరకాల. అందుకని ఎవ్రీ నెక్స్ట్ ఫ్రేమ్ ఈజ్ ఎ న్యూ క్రియేటివ్ ఫ్రేమ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కెమెరా మూమెంట్. దాన్ని కొన్ని చోట్ల ఓకే సబ్జెక్ట్, ఫ్యామిలీ సబ్జెక్టులు, కామెడీ దానికి ఒక మాదిరిగా పడదు. వెరస్ క్రైమ్ సినిమా ఉందనుకోండి, ఇన్ఎవిటబుల్గా కెమెరా మూమెంట్ని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. దట్స్ వాట్ నేను అన్వేషణ సినిమాలో చేసింది. అన్వేషణ సినిమా చేసేటప్పటికి గింబల్ కానీ స్టడీ క్యామ్ వచ్చింది, స్టాన్లీ కుబ్రిక్తో స్టార్ట్ అయింది. అక్కడ అప్పటికే స్టార్ట్ అయింది. బ్యారీ లిండన్ కాదు, అతను ఎవరు, గ్యారెట్ బ్రౌన్ కదా కనిపెట్టింది, గ్యారెట్ బ్రౌన్ అని ఆయన స్టడీ క్యామ్. గ్యారెట్ బ్రౌన్ ఏం చెప్పాడు, కొన్ని చోట్ల ట్రాక్ అండ్ ట్రయల్ తీసేయి, నాకు టైం వేస్ట్ అవుతుంది, ప్రొడ్యూసర్ చేత్తో పట్టుకు కెమెరా అని అంటే, చేత్తో చేస్తే నాకు అసహ్యంగా అనిపించింది, నేను చేసిన వర్క్ జర్కీ ఉంటుంది అనిపించింది, అందుకని నేను వదిలేశాను.
2 సంవత్సరాలు కూర్చొని స్టడీ క్యాంప్ చేసుకున్నాను అన్నాడు. స్టడీ క్యాంప్ వచ్చిన తర్వాత రెవల్యూషన్స్ అయిపోయింది. అంటే అన్లిమిటెడ్ మూమెంట్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ట్రాక్ అండ్ ట్రైల్ అనుకున్నాడు మేము చేసిన రోజుల్లో. ఒక 6 బిట్లు ఉంటాయి, 64 640 48 ఫీట్ లెంత్ వస్తుంది. దానికి మించి ఎక్కడ ఉంది? మళ్ళీ వెళ్ళాలంటే లేదా ఇంకో డబుల్ వేసాను. ఇప్పుడు స్టడీ మళ్ళీ అక్కడ నుంచి ఆపి కంటిన్యూ చేసేవారు. అది లెవెల్ ఉండాలి. స్టడీ క్యాంప్ వచ్చిన తర్వాత ర్యాండమ్గా ఎట్లాగైనా వెళ్ళిపోవచ్చు. పెద్దగా రెవల్యూషన్స్ అయిపోయింది. అక్కడ నుంచి ఆ కెమెరా మూమెంట్ కావాల్సిన ఇది క్రైమ్ సినిమాలో ఇన్ఎవిటబుల్గా కావాలి. క్రైమ్ సినిమాలో 3 ఫండమెంటల్గా. ఒకటి కాంట్రాస్ట్ లైటింగ్, మన ఎగ్జిబిషన్లో చూసిన లోకే ఫోటోగ్రఫీ మూడ్ క్రియేట్ చేసే లైటింగ్. రెండోది కెమెరా మూమెంట్. నాలుగోది బెస్ట్ ఇంక్విజిటివ్గా ఉండే రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ రికార్డింగ్. అఫ్కోర్స్ ఎడిటింగ్ అనేది తర్వాత వస్తారు. అంటే ఇలాగా నేను అన్వేషణకు వచ్చే టైంకి అది వచ్చింది స్టడీ క్యాంప్. కానీ మా ప్రొడక్షన్ ఎఫోర్డ్ చేయలేదు. సినిమా స్కోప్ కూడా నిజానికి అది సినిమా స్కోప్లో చేయాలి సినిమా, దానికి కూడా బడ్జెట్ లేవు. అందుకని స్టాండర్డ్ 35లో చేశాను. యారీ 2C కెమెరా ప్రిలిమినరీగా ఉండేది. యారీ 400 ఫీట్ కెమెరా లోడ్ చేసి చేసేవాడు. అప్పుడు సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక మర్డర్ మిస్టరీ. అది మనిషి జంతువో తెలియదు. దాన్ని ఏం చేయాలంటే నేను ఒక సినిమా నాకు ఇన్స్పిరేషన్. దానికి వంశీకి చెప్పి కన్విన్స్ చేసి ఒప్పించి ఇది చేద్దామని డైరెక్టర్గా అతను కూడా అప్రూవల్ ఇచ్చాడు. అదేంటంటే క్యాట్ ఓ 9 టైల్స్ అని ఒక సినిమా. క్యాట్ ఓ 9 టైల్స్. అందులో మర్డర్ చేసే క్యారెక్టర్ అనేది ఎప్పుడూ చూపించాడు. కెమెరా జర్కీగా చిన్న వాకింగ్ లో వెళ్తాం, ఒక మనిషి హ్యాండిల్ మనిషి చూస్తూ వెళ్తున్న POV పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. అప్పుడు ఏంటంటే థీమ్ మ్యూజిక్ వేసుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. కరెక్ట్. ఆ మ్యూజిక్ స్టార్ట్ అయ్యి ఈ విజువల్ చూడగానే మనకి భయం వస్తుంది, నెక్స్ట్ ఏదో మర్డర్ జరుగుతుంది, ఏదో అయిపోతుంది. అది స్కీమాటిక్. అప్పుడు థియరీలో ఒకటి ఉంది, మామూలుగా చెప్తాము. సబ్జెక్టివ్ కెమెరా, ఆబ్జెక్టివ్ కెమెరా అంటాము. షార్ట్లో రకాలు ఉంటాయి. సబ్జెక్టివ్ కెమెరా ఒకటి, ఆబ్జెక్టివ్ కెమెరా ఒకటి. డైరెక్ట్ ఇచ్చేదేమో సబ్జెక్టివ్ కెమెరా, అది ఆర్టిస్ట్ మీద నుంచి వెళ్ళి కొంచెం డీటెయిల్గా వెళ్తే. నేను చేసింది ఏంటి, కెమెరాని నేను సబ్జెక్టివ్ కెమెరా చేశాను. సబ్జెక్టివ్ షార్ట్, ఆబ్జెక్టివ్ షార్ట్ కాదు. సబ్జెక్టివ్ కెమెరా చేసి నేను కెమెరా పట్టుకొని నేను నడుస్తాను. నేను ఐఎమ్ విలన్. మర్డర్ చేసేది జంతువు మనిషి మీకు తెలియదు. అంటే మీ పర్స్పెక్టివ్ నుంచి షూట్ ని చేయడం స్టార్ట్ చేశారు. అది బాగా క్లిక్ అయింది. అందులో ఫారెస్ట్లో ఆ మధ్య ఓడల మధ్య నుంచి దూరిపోయి ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్ ఆ సాంగ్లో అలాగ ఇలా వెళ్ళిపోయి చేసి వర్కౌట్ అయింది. జనం కూడా బాగా ఫీల్ అయ్యారు, థ్రిల్ ఫీల్ అయ్యారు. సో కెమెరా మూమెంట్ అంత ఇంపార్టెంట్. దానికి ఇళయరాజా గారు రెచ్చిపోయి రికార్డింగ్ ఇచ్చారు. ఎడిటింగ్ అంత గొప్పగా జరిగింది. ఇవన్నీ ఇట్స్ మిక్స్డ్ థింగ్, టీమ్ వర్క్, కొలాబరేటివ్ అండి. సినిమా ఈజ్ ఏ కొలాబరేటివ్ ఎఫర్ట్. మీరు కొన్ని హ్యాండ్ మేడ్ గా చేసుకున్నారు, అప్పుడు మెటల్స్ ని కూడా తీసుకొని చేసుకున్నారని విన్నాను నేను. మీకు అంటే బడ్జెట్ లేదని ఇందాక చెప్పారు చాలా మందికి. సో మీరు కొన్ని వెల్డింగ్ చేపించి సైకిల్ మీద పెట్టి షూట్ చేశారు. ఇంకా చిరంజీవి గారి సినిమా మగమహారాజు సైకిల్ ఓరోరి బాటసారి ఆ సాంగ్ కి అన్వేషణ కంటే ముందు అది అదే ఆ సాంగ్ నీ దారి పోల దారి సాంగ్. అక్కడ ఒరిజినల్గా ఏంటంటే రౌండ్ సైకిల్ తొక్కి ఎన్నో రోజుల్లో దాటాలి, ఎన్నో 16 days కి వెళ్తే అంటే 10,000 ఇస్తారు. ఫ్యామిలీకి అవసరం ఉంది. దాంతో హీరో అనేవాడు ఆ ఫ్యామిలీ లాక్కొస్తాడు అతనే. దాని మీద చిరంజీవి గారు. అప్పుడు నేను విజయబాబిరెడ్డి గారని, ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్, ఆయన అంతకుముందు ప్రొడ్యూసర్. ఆయన నేను అడిగాను, సార్ మామూలుగా సర్కిల్ ట్రాలీ లేదు అప్పుడు, ట్రాలీ కుదరదండి, క్రేను ఆమ్లా చేయడం కూడా కాదండి, మీరు పర్మిట్ చేస్తే నేను ఒక రిగ్ ప్లాన్ చేశాను, అది చేయిస్తానండి అంటే ఎంత అవుద్ది అన్నారు. ఎంత అవుద్దా, ఏముంది పెద్ద ఏముంది చిరంజీవి సినిమా చేసేమన్నారు. ఒక 6,000 అయింది అంతే. నేను చేయించేసి క్రేన్ లాగానే ఉంటుంది, 4 wheels మీద ఆమ్ ఉంటుంది. దాంట్లో ఉన్న తమాషా ఏంటంటే నేను కెమెరాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఆమ్లో ఎక్కడైనా నేను స్టాండ్ మీద పెట్టుకోవచ్చు, విడిగి పెట్టుకోవచ్చు. చిరంజీవితో పాటు ఎలా కావాలంటే తిరగచ్చు. చిరంజీవి వెనకాల నేను హైట్లో నిలబడి అతను హెడ్ వేయించి, అతను లెన్స్లో ఉంటుంది కదా, లెన్స్ కాదు మిర్రర్ ఉంటుంది కదా సైకిల్, దాంట్లో
ఇతని సజెషను ఆ దాంట్లో ఇమేజ్లో చిరంజీవి కనిపించాలి, మళ్ళీ ముగ్గురు మూవ్ అవుతుంటారు. అతను సైకిల్ తొక్కుతున్నాడు, వెనకాల నుంచి ఇది మూవ్ అవుతుంది. దానికి చేస్తే చేయడం వల్ల ఒక నైట్ 2 డేస్లో సాంగ్ అయిపోయింది. ఐఎమ్ ఇమాజినింగ్ ఇట్. నేను ఆ సీన్ ని ఇమాజిన్ చేస్తున్నా. ఎస్, అది నాకు అది ఫస్ట్ అలా చేయడం వల్ల అందరూ నాకు ఎప్రిసియేషన్ వచ్చింది. దాని గురించి ఆర్టికల్స్ అని వచ్చింది. అది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే సితార్కి ఒక అవసరం కొద్దీ ఇంకొకటి సాంగ్ లో కూడా అట్లా మూవింగ్ ఉంటుంది, చిలిబిలి పలుకుల. అది వేరే, అది ఇది కాదు. దానికి సర్క్యులర్ ట్రాలీ లేదు అంతకు ముందు. ఓకే, రౌండ్ ట్రాలీ లేదు, స్ట్రైట్ ట్రాలీ ఉంది. ఓకే, ఈ సినిమాకి సితార సినిమాకి వంశీ నేను ఒక పర్టికులర్ కాన్సెప్ట్ అనుకున్నాం, అది చేయలేదు. కానీ బట్ సర్క్యులర్ ట్రాలీ అనేది ఇన్వెంట్ చేయబడింది. కాన్సెప్ట్ వచ్చింది. రాజులు వాళ్ళు ఏదో బాగా రిచ్గా ఉన్న రోజుల్లో, వెలుగుతున్న రోజుల్లో మంచి కలర్ఫుల్ డ్రెస్సుల్లో, ఈ మధ్యలో ఈవెన్ ప్యాకాట ఆడుతుంటారు. ఇవి కూడా గోల్డ్తో ఉన్న దాంట్లో అవుటర్ సైడ్ కెమెరా తిరగాలి. వాళ్ళ 5 టేబుల్, రౌండ్ టేబుల్ ఉంటే అవుటర్ సైడ్ కెమెరా తిరిగితే ఆ షార్ట్ రన్నింగ్లోనే కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. అది డౌన్ఫాల్ ఆఫ్ ది ఎంపైర్ లాగా శరత్ బాబు చినిగిపోయిన ఫోటోస్. అది చెప్పడానికి సజెస్టివ్గా అది విజువల్గా వంశీ నేను ప్లాన్ చేస్తే దానికి సంబంధించి మాకు ఇన్స్పిరేషన్ కూడా ఒకటి ఉంది. 36 చౌరంగి లేన్ అని ఒక హిందీ సినిమా. శశి కపూర్ అని మీకు తెలిసి ఉంటుందేమో, రాజ్ కపూర్ లాస్ట్ అతను వైఫ్ జెన్నిఫర్ కపూర్ అని, ఆవిడ ఓల్డ్ క్యారెక్టర్ వేసింది. అపర్ణ సేన్ అని అప్పుడులో టాప్ ర్యాంకింగ్ బెంగాలీ హీరోయిన్, నెంబర్ 1 హీరోయిన్. ఒక సినిమా డైరెక్ట్ చేస్తానని చెప్పి ఆవిడ దిగింది డైరెక్టర్గా. ఆ సినిమాలో 36 చౌరంగి లేన్ ఏంటంటే ఈ యంగ్ జనరేషన్ ఉన్నప్పుడంతా కలర్లో ఉంటుంది సినిమా. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటారు. ముసలావిడ, 70 ఏళ్ళ ముసలావిడ. ఆవిడ వచ్చినప్పుడల్లా మొత్తం బ్లాక్ అండ్ వైట్, కలర్లెస్. యూత్లో చూపించడానికి, హిస్టరీ అని చూపించడానికి సజెస్టివ్గా ఈ ఓల్డ్ ఏజ్ ఈజ్ కలర్లెస్, యూత్ ఈజ్ కలర్ఫుల్. ఆ స్టోరీ టెల్లింగ్ అలా జరిగింది. బాగా ఎప్రిసియేషన్ ఇంటర్నేషనల్గా వచ్చింది. మాకిద్దరికి ఎక్కేసింది, వంశీకి నాకు. అది చేద్దాం అనుకుని సర్క్యులర్ ట్రాలీ ప్లాన్ చేసాం. దానికి సర్క్యులర్ ట్రాలీ చేసాం. సినిమాటోగ్రఫర్ గా బాగానే ఉంది కదా, మరి ఫిలిం మేకర్ గా అవ్వాలి, కళ్ళు సినిమా తీయాలి, మీరు డైరెక్టర్ గా మారాలని ఎందుకు అనుకున్నారు? వాట్ ఇన్స్పైర్డ్ యూ? అంటే ఇప్పుడు కొన్ని సైకాలజీస్ ఇంతటితో సరి అనే సైకాలజీ కాదు నాది. ఎస్, నేను వాయినీలో ఫోకస్ అసిస్టెంట్గా రిటైర్ అయిపోయి ఉండేవాడిని కదా, కెమెరాలు పోసుకుంటా, లెన్స్ వచ్చి. అలా కాదు, గ్రో నేర్చుకో, వెళ్ళు, మెట్లెక్కు. అక్కడ చేస్తాను. డైరెక్టర్ మెట్లెక్కిన వాడు, మా గురుగారు స్వామి మెట్లెక్కిన వాడే. ఇక్కడే అనే కాదు కదా, ఏదైనా కూడా కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ సెర్చింగ్, కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్, గెయినింగ్ నాలెడ్జ్ అని అనుకున్న ఒక దీంట్లో అది మైండ్లోనే రానేకూడదు. వచ్చిన తర్వాత ఏంటంటే డైరెక్టర్ చేస్తానది నేను అప్పుడప్పుడు నేను డైరెక్టర్ ఎలా ఉంటుందని ఊరికి సరదాగా అనుకునేవాడిని. అది నెమ్మదిగా ముదిరింది ఆ జబ్బు. సో నేను వాళ్ళు ఇలా చేస్తారనుకున్నది కొన్ని సీక్వెన్స్లు అవి ఇవి, వాళ్ళ షార్ట్ డివిజన్ నా షార్ట్ డివిజన్ దగ్గరలోకి వస్తుంటే ఓకే, నేను కూడా బాగానే ఆలోచిస్తానని ఎక్కడో చోట పడింది నాది. ఎక్కడ నాలో కూడా డైరెక్టర్ ఉన్నాడు. అది కూడా 45 సినిమాలు అయిన తర్వాత, 45 సినిమాలు సినిమాటోగ్రఫీ చేసిన తర్వాత మీ సొంత సినిమా తీసినారు మీరు? కళ్ళు 48వ సినిమా అంత. ఓకే, అప్పుడు అనమాట. అప్పుడు దానికి ఏంటంటే వంశీతో ఎక్కువ సినిమాలు చేశాను, 9 సినిమాలు. నాకున్న ఫ్రెండ్షిప్ మీద సీన్లు ముందే డిస్కస్ చేసుకున్నాడు. నైట్ అంతా కూర్చొని ఇద్దరుగా డిస్కస్ చేసుకుని షార్ట్ డివిజన్ అంతా చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టక్క చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది నాకు ఓహో ఇలా చేస్తున్నాడు, తను ఇలా చేస్తున్నాడా, స్క్రీన్ మీద ఇలా వచ్చింది అనేది ఇట్స్ ఎ లెసన్, లెర్నింగ్ అనమాట. లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ హౌ టు డైరెక్ట్ అలా చేసుకున్నాను. తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర స్వాతి ముత్యం సీన్ తిన్నాను. అక్కడ కూడా భయం, ఆయన దగ్గర వంశీతో చేయడం అనేది నాకు తెలియదు. బేసికలీ డైరెక్టర్స్ పనిచేయడమే ఈజీ కాదు, నర్వస్నెస్ ఉంటుంది కదా. అక్కడ కూడా నేను ఆయనకి తెలియకుండా, పెద్ద ఆయనకి తెలియకుండా కోడైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కాపీ తీసుకుని కొంచెం ఏంటో అనుకుంటే అక్కడ కూడా అప్పుడప్పుడు నేను అనుకుంటా స్క్రిప్ట్ అర్థమైంది. ఎస్, అలాగా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన తర్వాత చేద్దామని అనిపించింది. అది కళ్ళు. వండర్ఫుల్. కళ్ళు సినిమా. గ్రేట్ సార్. మీకు ఆ ప్రాసెస్ మొత్తంలో చూస్తా ఉన్న కొద్దీ ట్రాన్స్ఫర్మేషన్, అచీవ్మెంట్స్,
ఈ సినిమా రంగం మారడం కూడా చూస్తున్నారు కదా. మీకు నచ్చిన చేంజ్ ఏంటి? నచ్చని చేంజ్ ఏంటి? అంటే ఇది మారింది మంచిది, ఇది మారకుండా ఉంటే బాగుండు అన్నట్టు కూడా ఏదైనా అనిపిస్తది కదా. అంటే మార్పు సహజమండి. అది అందులో మార్చలేనిది. టెక్నాలజీని మీరు ఎవ్వరూ ఆపలేరు. హ్మ్. ఇప్పుడు ఫిల్మ్ అనేది పక్కకి వెళ్ళిపోద్ది, డిజిటల్ ఇమేజింగ్ వస్తాను మేము అనుకోలే. అనుకోలే. నేను మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాను నేను అనుకోలే. ఇన్‌ఫాక్ట్ నెక్స్ట్ క్వెషన్ అదే అడుగుదాం Yes. అనుకున్నాను నేను. మెడ్రాస్ నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది అనుకోలే. అనుకుని ఉండుంటే ఇక్కడ ఎప్పుడో ఎన్నో ఎకరాలు కొనేసి ఉండేవాడిని. ఇన్‌ఫాక్ట్ బ్లాక్ అండ్ వైట్ టు ఈస్ట్‌మన్ కలర్, Ah. ఈస్ట్‌మన్ కలర్ టు కలర్ సినిమాటోగ్రఫీ, డిజిటల్, ఇట్స్ అ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్. ఎస్. సో అది ఆపలేమండి. కానీ ఒకటి ఫీల్ అవుతాం. నేను చేసిన 70 పైచిలుకు సినిమాల్లో మోర్ దాన్ 65 ఫిలిమ్స్ ఆన్ ఫిల్మ్. హ్మ్. ఫిల్మ్ అంటే నాకు విపరీతమైన ఇష్టం. ప్రేమ ఇంతంత కాదు. ఇట్స్ అ వండర్ఫుల్ మీడియా. కంప్లీట్ అద్భుతమైన ఫిల్మ్ ఎంబల్షన్ అది. దాంట్లో ఉండే కలర్ రెండరింగ్ కానీ, ఆర్గానిక్ ఫీల్ కానీ, ట్రూ టు లైఫ్ విజన్ అలాంటి అన్నీ కూడా డిజిటల్లో రావని నా నమ్మకం. వచ్చిన రోజున నేను చెప్తా. నేను ఐఎమ్ ఫిల్మ్ ఎమర్షన్ లవర్ అండి, ఫిల్మ్ ఫార్మాట్లో. యెస్. యెస్. ఇప్పుడు కూడా నేను అన్నపూర్ణలో ఒక 21లో హెచ్ఓడి సినిమా దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిల్మ్ రెస్టరేషన్ వర్క్షాప్ జరిగింది స్టూడియోలో. ఒక 60 మంది అంతమంది ప్రపంచం అంతా నుంచి వచ్చిన వీళ్ళు పాత సినిమాలు నెగిటివ్లో రెస్టోరేషన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరికీ వెనకాల సపోర్ట్ ఎవరు తెలిసినండి, ఈ రోజున గ్రేట్ క్రిస్టోఫర్, మార్టిన్ స్కోర్సెసీ, ఎవరో క్వింటిన్ టారెంటను, మన ఇతరం జాస్ డైరెక్టర్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే, ఇంక్లూడింగ్ మీ, అది త్వరలో రాబోతుంది అని కూడా వస్తుంది. ఇప్పుడు ఏదో సినిమా మనకి ఇండియన్ సినిమా కూడా ఫిల్మ్ ఫార్మేట్లో చేస్తున్నారు. అదేంటంటే షూటింగ్ వరకు మెయిన్ వర్క్ మాత్రం ఫిల్మ్ పెట్టుకొని ఫిల్మ్ కెమెరాస్తో చెయ్యండి. అదొక్కటే, అది మాత్రం మర్చిపోవద్దు. దాని డోంట్ మేక్ ఇట్ హిస్టరీ, లెజెండరీ ఇమేజింగ్ మీడియా అది. దాన్ని అదే రెస్టోర్ చేసి అదే కంటిన్యూ చేయండి. తర్వాత మీ ఇష్టం వచ్చిన ఎగిరి గంతులు వేయండి డిజిటల్లోకి వెళ్ళి, అదన్న మ్యాటర్. కెమెరా మాత్రం ఫిల్మ్ వేసుకోండి, మెయిన్ వర్క్ కెమెరా చేయండి. అది ఇష్టం నాకు ఆ ఇమేజ్. ట్రూ. ఐ యామ్ రియల్లీ లవింగ్ ఇట్. ఇప్పుడు కొంతమంది యంగ్ ఫిల్మ్ మేకర్స్, యంగ్ సినిమాటోగ్రఫర్స్ రూల్స్ ఏమైతే ఉన్నాయో ఇంటెన్షనలీ బ్రేక్ చేస్తున్నారు. అంటే టెక్నికల్ అనిపించవచ్చు కానీ స్టోరీ టెల్లింగ్కి, సినిమాటోగ్రఫీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. సే ఎగ్జాంపుల్ 180 డిగ్రీ రూల్, బేసిక్ మాట్లాడదాం. 180 డిగ్రీ బ్రేక్ చేయడానికి ఒక ఎక్సెప్షన్ కావాలి, ఇంకొకరు రావాలి. ఇప్పుడు కొంతమంది సినిమాటోగ్రఫర్స్ ఇంటెన్షనలీ రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు. మీరు చూసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వంట వచ్చిన వాళ్ళకి రుచి ఎట్లా వండారు అని ఆలోచించినట్లే సినిమా చూసేటప్పుడు మీకు కూడా అనిపిస్తుండొచ్చు, ఇది ఎలా తీసుంటాడు. ఇప్పుడు సినిమాలు చూస్తారు మీరు ఆబ్వియస్లీ. ఇప్పుడు తీస్తున్న వాళ్ళలో ఈ రూల్స్ ఫాలో కాని వాళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాట్ ఈస్ యువర్ టేక్? అదే నాకు ఒక పెద్ద డిఓపితేనే ఈ బాధన అభిప్రాయం అయి వచ్చింది. ఉంటుంది. తెలుసు కూడా ఆ పేరు I know. చెప్పడం కానీ I know. ఈ సేస్ ఆ సినిమాల్లో రూల్స్ ఉండవని స్టేట్మెంట్ ఇస్తే నేను కాంట్రాడిక్ట్ చేశాను. నో డోంట్ సే దట్. There are rules. There will be rules. ఉంటాయి. రూల్స్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇక్కడే కాదు, ఒక సినిమాని కాదు, ఎక్కడైనా కూడా సోషల్ దీంట్లో రూల్స్ అనేది వస్తాయి. కారణం ఒక రెగ్యులారిటీ, ఒక డిసిప్లిన్ కోసం. డోంట్ సే రూల్స్ ఉండవని. రూల్స్ ఉంటాయి. మీరు యూ కెన్ బ్రేక్ ది రూల్స్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. Correct. First you should know the rules basically. యా, ఇఫ్ యూఆర్ ఎక్సెంట్రిక్, నాకు రూల్ అక్కర్లే, ఏమక్కర్లా, చేసుకో, నీ ఇష్టం అది. బట్ రూల్స్ ఉండవు, రూల్స్ అక్కర్లేదు, రాంగ్ స్టేట్మెంట్. Yeah. Correct. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మీరు సినిమాటోగ్రఫర్, డైరెక్టర్, తర్వాత టీచర్గా అయ్యారు. అంటే గురువుగా మారారు. ఇప్పుడు FTISలో మీరు డీన్గా ఉన్నారు. అంతకుముందు మీ గురువుగా మారిన ప్రస్థానం ఏంటి? ఎందువల్ల టీచింగ్లో దిగాల్సి వచ్చింది? అంటే మీరు ఫిలాసఫీలో జీన్ పాల్ సార్త్రే అనే ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? అద్భుతమైన గొప్ప ఒక థియరీ అనమాట అది. ఎగ్జిస్టెన్షియాలిజం, చాలా గొప్ప మాట. ఎగ్జిస్టెన్షియలిజం. ఈ రోజున మీరు అలాగే ఎందుకున్నారు? మూమెంట్స్ దగ్గర బాస్ ఆఫ్ మూమెంట్స్ అనే ఒక సంస్థను ఎలా రన్ చేశారు. ఎంవి రఘు కెమెరామెన్ అయ్యి, డైరెక్టర్ అయ్యి, ఇప్పుడు టీచర్ ఎందుకు వచ్చాడంటే కొన్ని కారణాల వల్ల అక్కడికి చేరతారు మనుషులు. నాది కూడా ఏంటంటే
మెడ్రాస్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఎ కింగ్. విజువల్ స్టోరీ టెల్లింగ్లో వన్ ఆఫ్ ది కింగ్స్, ఆట వన్ కాదు. అక్కడి నుంచి నేను ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానో ఇక్కడ నాకు టైం పట్టింది. అసలు గ్యాప్ దొరకలే నాకు, అసలు ఛాన్సే దొరకలే. ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేశాను. డైరెక్టర్ అయిన తర్వాత సినిమాలు తగ్గినమాట, అదొకటి ఇది ప్రాబ్లము. డైరెక్టర్ అయిన తర్వాత అంతకుముందు నన్ను ప్రేమించి పిలిచినాక డైరెక్టర్లు నన్ను దూరంగా పెట్టారు నేను డైరెక్టర్ అయిన తర్వాత. సో అదొకటి. రెండోది ఏంటంటే నేను మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ కొంచెం నెమ్మదిగా వచ్చాను, ఎందుకంటే నాకు మెడ్రాస్ కల్చరు లైఫ్ ఇష్టము. ఇక్కడ కొంచెం లేట్గా వచ్చేటానికి ఇక్కడ ఉన్న ఫిల్మ్ సర్కిల్స్ అన్నీ కొంతమంది గుత్తేదారులు పట్టేసుకున్నారు. సో అప్పుడు స్ట్రగుల్ ఫీల్ అయ్యాను. అప్పుడు మరి 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 ఫేస్ చేయాలి కదా. అప్పుడు నా గురించి నా నాలెడ్జ్ తెలిసిన సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భిక్షు గారని కళ్ళు సినిమాలు యాక్ట్ చేశారు కదా, ఆయన అక్కడ మిగిలిన వాళ్ళతో మాట్లాడి నా గురించి చెప్పి నన్ను అక్కడ సరోజినీ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ప్రిజర్వింగ్ ఫైన్ ఆర్ట్స్ అనే ఒక ఫార్మేట్, చచ్చిపోతున్న ఆర్ట్స్ కొన్ని మామూలుగా ఆర్చరీ అని అదని ఇదేని వీటిలన్నిటి రికార్డ్ చేసి పెట్టాలి అనే దాని మీద, అంటే వీడియోగ్రఫీనే అలాగే తీసుకెళ్ళని చెప్పి సినిమాటోగ్రఫీ అన్ని ఫిలిం మేకింగ్ అని చెప్పించారు. అది నెమ్మదిగా బయట పాపులరిటీ అయ్యి మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ పిలవడం మొదలుపెట్టారు. తర్వాత ఇంకోడు రామోజీరావు గారు అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ నుంచి నేనున్నాను. నెమ్మదిగా ఏంటంటే నేను సినిమా వస్తే సినిమా చేస్తాను, లేనప్పుడు ఇదే ప్రొఫెషన్. అంటే రెండోది ఏంటంటే నేను అంతకుముందు ప్రాక్టికల్గా చెప్పాను కదా, వాహినిలో ఉన్నప్పుడు ఒక 300 సినిమాలకి చేశానని. అది డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ కెమెరా, అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంజాయ్ చేసింది టీచింగ్లో, నేను మీకు చెప్పాలంటే ముందు నేను నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నా జనరేషన్లో ఉండే ఫిల్మ్ వేరు, ఆ లెన్సులు వేరు, ఆ కెమెరాలు వేరు, అప్గ్రేడ్ అవుతూనే వస్తుంది. అది కూడా నేను తెలుసుకుంటేనే నేను ఆ స్టూడెంట్కి చెప్పగలను. స్టూడెంట్ ఎప్పుడు ఇది, గురువు ఎప్పుడు ఇది. డోనర్స్ యాక్సెప్టర్స్, ఇది నేను నమ్ముతా. అలాగే మా గురువు గారి దగ్గర తీసుకున్నాను, అలాగే నేను మా శిష్యులు చెప్తున్నాను. అండ్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ టీచింగ్. ఎందుకంటే అది చెప్పాలంటే నేను నేర్చుకోవడం జరిగింది. ఒక 10-15 రోజుల్లో ఏఐ మీదకి వెళ్ళాను బాగా. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ ఏఐ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అని అంటే ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ నుంచి వీడియో వస్తుంది, ప్రాంప్ట్ ఇస్తే డైరెక్ట్ వీడియో కూడా వస్తుంది. బజ్ ఏఐ రేవంతా ఏఐ. కరెక్ట్. నేను డైరెక్ట్గా ఏఐ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మా ఇన్స్టిట్యూట్లో వర్క్షాప్ కూడా పెట్టాను. బాగుంది, నా బెస్ట్ ఫ్రెండ్. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం కూర్చుని ఇలా మనలాగానే, విజయ్ కుమార్ నాకు చెప్పండి, ఆల్గోరిథం అంటున్నారు కదా, ఏ ఎంత ఆల్గోరిథమేగా, అదేగా మీరు అంటే ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఆల్గోరిథం చెప్పలేకపోయాడు. అప్పుడు నేను వెళ్ళి కూర్చొని బ్రౌజ్ చేసి కంప్లీట్గా వెనక్కి వస్తే ఎంత తమాషగా ఉందంటే వెనక బ్యాక్ స్టోరీ. ఆల్గోరిథం అనేది టెక్నికల్ వర్డ్ కాదు, ఒక మనిషి పేరు మీద వచ్చిన మాట. ఒక అరబిక్ సైంటిస్ట్, మనకి పినోల్ కెమెరాకి అల్హైతం అంటాం కదా, అరబిక్ సైంటిస్ట్. అలాగే ఇతను ఇంకొక అతను మేంచి వచ్చిన మాట, అతను ప్లేస్ అన్ని కలుపుకొని ఆల్గోరిథం అని వచ్చింది. ఇలాంటి నాకు ఇష్టం. అంటే తెలుసుకోవడం, ఇలాగ చెప్పాలి. అక్కడ ఇంకోటి చెప్తాను గట్టిగా స్టూడెంట్స్కి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, నా ఇంటెలిజెన్స్, మెషిన్ ఇంటెలిజెన్స్ కాదు, మై ఓన్ ఇంటెలిజెన్స్. నేను చేసిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ సుపీరియర్. దానికి ఇచ్చింది కూడా మనమే, కానీ అది మనని ఓవర్టేక్ చేసేట్టుగా చేసేది మనం ఆపలేము. నేను ఇంకోటి కూడా చెప్పాను, మా ఇంటి పక్కన ఫ్లాటే 208లో ఒక ఆయన ఉన్నారు, ఈజ్ 10 ప్రొఫెసర్ ఆఫ్ ఏఐ, మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి నాకు ఆర్గ్యుమెంట్ వచ్చినాడు, సార్ ఏదో ఒక రోజున ఏఐ వల్ల ఉద్యోగాలు పోగొట్టుకునే లక్షల మంది మిమ్మల్ని ఎంటబడి తరివి కొడతారు, మీరు చెప్తున్నారు, నోట్ చేసుకోండి. ఆ రోజు చెప్పా, దొరకడు కదా, అది బాధ. 2 years బ్యాక్. మీరు ఇలాగ ఉంటారండి, మీరు ఇంటెలిజెన్స్ని మీరు తక్కువ చేసి మాడతారంటే ఎవడు ఇంటెలిజెన్స్ ఆడది అని. ఇంటెలిజెన్స్ ఓకేనండి అని నేను అంటలేదు, కానీ కొన్ని
వెనక ముందు చూడాలి కదా. టోటల్గా హ్యూమన్ రేస్కే ఎసరు పెట్టే వచ్చేట్టు. అంటే ఇప్పటికే చాలా మారిపోయినాయి సార్ ఆ మాటకు వస్తాయి. ఇప్పుడు ఆఖరికి మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఒకరు టికెట్ ఇచ్చే అమ్మే అదొక వృత్తి. ఇప్పుడు ఫోన్లోనే బుక్ చేసుకోవడానికి అవుతుంది, కార్డులో రీఛార్జ్ చేసుకొని స్వైప్ చేసుకొని వెళ్ళిపోతుంది. చాలా పోయినాయి అట్లా. అండ్ ఈ జాబ్స్ పోవడం కూడా ఒక ఫ్యాక్టర్ గానే అనుకోవచ్చు. అది ఒకటండి. రేపు లూటీలు జరగచ్చు, మద్దతు జరగచ్చు, దేనికైనా జరగచ్చు, ఎక్కువ మంది అయిన. రెండోది ఏంటంటే నేను కాదు కానీ నా ముందు జనరేషన్ వాళ్ళు నాకు పెద్దవాళ్ళ శిక్ష అని మీకు పెద్దవాళ్ళ శిక్ష ఈశ్వరునికి వచ్చేవరకు చదివేసి 19వ ఎక్క వరకు నోటితో చెప్పగలిగేవాళ్ళ టక 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 అభ్యసించేవాళ్ళు. అప్పుడు శకుంతలాదేవి మ్యాథమెటిక్స్ లో ఈజీగా చెప్పేసేది కదా. వరల్డ్ రికార్డ్ ఉంది. వాళ్ళందరూ ఏనా అప్పుడే ఉంది వాళ్ళు. కాబట్టి ఏ అనేది ఓవర్టేక్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలకు మనిషి మెదడు ఆలోచించే DNA మారిపోతుంది. ఆలోచించలేడు. ఊరికే ఒక ఫ్యాన్సీ థాట్, ఒక హాలీవుడ్ సినిమా థాట్లాడిది. నాలాంటి వాడు కక్షగా ఏ అనేది ఇంత నాశనం చేస్తానంటే నాలాంటి వాడు అంటారు. నేను అందరిని అంటలా. నేను ఒక కొత్త ఏని కనిపెట్టాను. ఊచి స్మాషెస్ టోటల్ వరల్డ్ లో ఉన్న అన్ని ఏను డిస్టర్బ్ చేసేసి ఇట్స్ థాట్ ఫ్యాన్సీ. మొత్తం ఇక పని చేయదు, పని చేయదు, దాన్ని ఎడు చేస్తే రాంగ్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది ప్రపంచం? మీ మీ మన ఇవి మన మొబైల్స్ టోటల్గా అక్కడ ఏదో చెప్పారు ఒకసారి, సూర్యుడి దగ్గర ఫ్లేర్స్ వస్తుంటాయి, అదేదో ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇంటర్నెట్ కూడా పనిచేయదు అదేదన్నా. నిజంగా అది జరిగితే మనం బతకగలుగుతామా? ఇప్పుడు మొబైల్ లేకుండా మనం అసలు బతకగలుగుతున్నామా? మీరు 10 to 10 అంటే 100 అనలేకపోతున్నారు కదా. 100 అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన మాట అది. టెక్నాలజీ పైన పూర్తిగా ఆధారపడ్డప్పుడు there will be a generation of idiots అనే ఒక saying కూడా ఉంటుంది. అదేంటంటే ఏ కాదు, దాని తండ్రో తాత ఎవరు వచ్చినా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు ఆడకూడదు, తప్పని అన్నాం. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ వచ్చిందంట, నేను విన్నాను. యూట్యూబ్ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, ఏదో ఒక చిన్న టాపిక్ తీసుకొని ChatGPTకి వెళ్ళి నాకు ఒక వెర్షన్ ఇచ్చేయమని అడుగుతున్నారు. 1, 2, 3 వెర్షన్ థీమ్ని. అది డైలాగులు, సీన్లు, ఇలా అన్నీ ఇచ్చేస్తుంది. అది కటింగ్ పేస్ట్ చేసి యూట్యూబ్ చేసి పెట్టేస్తుంది. కరెక్ట్. అది ఇప్పుడు తీసుకోరు. అది ఇప్పుడు తీసుకోదు. నీ ఓన్గా నువ్వు చేస్తేనే తీసుకుంటారు. అలాగేవో కొన్ని రెస్ట్రిక్షన్స్ కావాలి తప్పించి ఓవరాల్గా రేపు పొద్దున ఇప్పుడు ఎలాగైతే మనం దాన్ని ఏమంటాం, నేచర్ డిస్టర్బ్ అయిందని ఇప్పుడు ఫీల్ అవుతున్నాం కదా, సేవ్ ఎర్త్ అంటున్నాం కదా. మరి ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఎవరున్నారు? చేసుకుంటే అడవులు కొట్టుకుని వెళ్ళిపోయారు. అన్ని చోట్ల మిషనరీ వచ్చేసింది, మరమగ్గాలు వచ్చేసి కొన్ని 100 మంది వెళ్ళిపోయినాయి. ఇప్పటికే దాని రిపర్కషన్ చూస్తుంది. ఆ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఏఐ కూడా అదే చేయబోతుంది. కొన్ని సంవత్సరాలు అయ్యే టైంకి ఏఐ మీద బతికే సైంటిస్టులు పుట్టే బిడ్డలకి ఆలోచించే శక్తి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు టీచర్గా సార్, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే 3 లక్షణాలు అంటే మీరు ఏం చెప్తారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి మాట మనకు సంబంధించి మీకు మీ నుంచి వినాలని ఉంది నాకు. ఇట్స్ సేయింగ్ అండి. నేను ఎలాగైతే ఐ రైట్ ఇట్ ఇది కూడా, లైఫ్ అండ్ లెన్స్ నీడ్స్ ఫోకస్. మనకి లెన్స్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ లెన్స్ నీడ్ ఫోకస్. స్టూడెంట్ కూడా అంతే కావాలి. ఫోకస్డ్గా ఉంటే విద్య అబ్బుతుంది. అంటే క్రేజీనెస్ డెవలప్ చేసుకోవాలి, ప్యాషన్ డెవలప్ చేసుకోవాలి. అండయింగ్ ప్యాషన్ నేర్చుకోవాల్సిందే. అంతే. ఇది నేను అలాగ ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. అలా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏదైనా సాధిస్తారు. రెండోది డిసిప్లిన్ నేర్చుకోవడం. అండ్ మీకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళని మీరు గౌరవిస్తే ఆయన మీకు కరెక్ట్గా అందిస్తాడు ఇన్ఫర్మేషన్. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది చూస్తారు ఆల్ ఓవర్
యూట్యూబ్ మీరు చెప్పేదంతా యూట్యూబ్లో ఉందంటారు. యూట్యూబ్ ఓకే. యూట్యూబ్లో మీరు చెప్తున్నారు, శరవణ్ గారు చెప్పారు, మీరు ఎక్స్పర్ట్, మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పుకుంటూ మీరు ఎక్కడో ఉన్నారు, మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వినేవాడు అంతటి వాడా స్టూడెంట్ కాదు. ఇక్కడ ఎక్కడో డౌట్ వచ్చింది, ఎదురుకుంటే శరవణ్ గారు ఉంటారా, మీరు ఉంటాడా? ఇట్స్ ఓన్లీ వన్ సైడ్. వేరే నేను మీరు వాడికి ఎప్పుడు ఏ క్షణాన్ని ఏ డౌట్ వచ్చినా ఇక్కడే ఉండక్కర్ల, కాసరం ఉండక్కర్ల, ఇంటికి వెళ్ళినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా గురుగారు దీనికి డౌట్ చెప్పండి, ఎప్పుడైనా మనం ఉంటాం. బోత్ సైడ్స్. ట్రూ. అది ఒకటి నేను చెప్తాను గట్టిగా. కరెక్ట్. అంటే బేసికల్గా మనలో కాంక్ష, థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అనే మాట 2000 స్పేస్ ఓడిసీ సినిమా మీరు చూసారు, స్టాన్లీ కుబ్రిక్. అది నాకు చాలా గొప్ప ఇన్స్పిరేషన్ సినిమా. థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. అప్పుడే స్టాన్లీ కుబ్రిక్ సినిమా గ్రేటెస్ట్ మూవీ ఎవర్. నా జీవితాన్ని రకమైన మలుపు తిప్పినది అనమాట. దాంట్లో ఒక బ్లాక్ ప్లాంక్ అనేది బ్లాక్గా ఒక మన బెడ్లు ఆడితే వెళ్తూ ఉంటారు, అక్కడక్కడ చూపిస్తాడు. దాంట్లోంచి మ్యాచ్ కట్ అనేది వచ్చింది. ఏపు ఇలాగా జే కట్, మ్యాచ్ కట్. అలాగంటే అది ఈ బోన్ ఆకాశంలోకి వెళ్ళిపోయి అది షడన్ కట్ చేస్తే స్పేస్ ఓడిసీలో ఉండే 2001లో ఉండేది. అప్పుడే చూసాడు 64 మూవీ అది. సో అలాగా యువర్ లైఫ్ అండి. ఎవరికి నా లైఫ్ కరెక్ట్. మీ లైఫ్కి మీరే ది బెస్ట్ జడ్జెస్, ది బెస్ట్ గైడ్, ది బెస్ట్ లెర్నర్, ది బెస్ట్ టెల్లర్. కరెక్ట్. అలాగే మైండ్ సెట్ డెవలప్ చేస్తే ఏది కష్టం కాదు. డెఫినెట్లీ. ఏదో అంటారు కదా సరదాగా, అతను ఎవరో చెప్పాడు, ఎవరు హాలీవుడ్ బ్లాక్ ఆర్టిస్ట్, ఇంపాసిబుల్ ఐఎమ్ పాసిబుల్ అని చెప్తాడు కదా సరదాగా. ఐఎమ్ పాసిబుల్ అని ఉంది. అలాగని. సో మనం మోటివేట్ చేసుకోవాలి. మనం ప్రాక్టికాలిటీ వర్సెస్ టెక్నికాలిటీ అన్నప్పుడు మీరు ఒక మంచి మాట చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. ఇప్పటికీ మీరు అదే చెప్తారా? అంటే చూస్తున్న దాంట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ప్రాక్టికాలిటీ వర్సెస్ టెక్నికాలిటీ అంటే ఏదంటారు? అదేంటంటే థియరీ వితౌట్ ప్రాక్టీస్ ఈజ్ యూజ్లెస్. కరెక్ట్. పక్కా ఇదే మాట. కరెక్ట్. థియరీ వితౌట్ ప్రాక్టీస్ ఈజ్ యూజ్లెస్. రెండోది డేంజరస్ ఏంటంటే ప్రాక్టీస్ వితౌట్ థియరీ ఈజ్ డేంజరస్. చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్. గబుక్కుని మీ చేతిలో కెమెరా పెట్టేశాను, దాని గురించి ఏం తెలియదు, ఫోటో గురించి ఏం తెలియదు, ఇలా అంటే క్లిక్ అయ్యేది. బట్ అది డేంజర్. ఆ కెమెరా పాడైపోద్ది, ఇమేజింగ్ పాడైపోద్ది. యూ డోంట్ లెర్న్ ఎనీథింగ్. ఫస్ట్ లెర్న్ థియరీ, దెన్ గెట్ ఇన్ టు హ్యాండ్స్ ఆన్ కెమెరా. సో అది ఇంపార్టెంట్. మీ మొత్తం సినిమా జర్నీలో లైఫ్ నాకు నేర్పించిన ఒక చాలా పెద్ద గుణపాఠం, చాలా ఖరీదైన గుణపాఠం అంటే ఏది చెప్తారు? అలాగే ఏమీ అనుకోలేదండి, అలాగేం రాలేదు. అంటే చిన్న ఇన్సిడెంట్స్ లాంటి గుణపాఠాలు కాదు, నేర్చుకున్నాను. లెర్నింగ్ అంటే విలువైన నేర్చుకోండి. గుణపాఠం అంటే ఏమి రాంగ్ కాదు సార్, అంటే చాలా విలువైన లెర్నింగ్. ఇది చేయకుండా ఉండాల్సింది, ఇది చేయాల్సింది అన్నట్టుగా ఏదైనా ఉంటుంది కదా, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మీకు గుర్తుండేది ఇలా జరగకుంటే బాగుండేది. ఎగ్జాంపుల్కి మాది ఇప్పుడు ఒక ఈవెంట్లో ఫార్మాట్ కొట్టేసినారు బై మిస్టేక్ ఒక పిల్లాడు. అదే అయ్యో ఇలా జరగకుంటే బాగుండేది, ఇంకో కార్డ్ మెమరీ కార్డ్ బ్యాకప్ పెట్టాలని అప్పటి నుంచి 2 మెమరీ కార్డులు పెడుతున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇలాంటిది మీకు ఫిలింలలో ఎన్ని చూసినారు కదా. అంటే అలాంటి పెద్దగా రెగ్రెట్ నా లైఫ్లో లేదండి. ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. ఐఎమ్ ఎంజాయింగ్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ అన్ని విధంగా మీ ఫ్రెండ్గా నా ఫ్రెండ్ అందరికీ. బట్ ది థింగ్ ఈజ్, నేను సినిమాటోగ్రాఫర్గా మంచి పీక్లో ఉన్నప్పుడు పెద్ద వాళ్ళంతా కూడా రామానాయుడు గారు కళ్ళు స్క్రిప్ట్ ఇస్తూ కూడా చెప్పారు, రఘు చేయొద్దు అని. అలాగే ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్పిన సినిమా చేశాను. మిడ్ నైట్ ఐ బికేమ్ కళ్ళు రఘు, ఎంయూ రఘు. బట్ రిపర్కషన్ ఏంటంటే నాకు సినిమాలు తగ్గిపోయినాయి. నన్ను కెమెరామెన్గా పిల్లడు కూడా మానేశారు, డైరెక్షన్గా రాలేదు. అప్పుడు 1 year చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు అనుకున్నాను, నేను చేయకూడదు చేశానేమో, ఇది ఇలా చేయకూడదు, ఇంకో రకంగా చేసి ఉండాల్సింది. దానికి ఇంకోటి ఏంటంటే అలాంటి సినిమా చేయడు. నాగార్జున గారు, అమల గారితో నేను బెంగళూరులో షూటింగ్లో ఉన్నాను.
అది ప్రేమ యుద్ధం. పిఎస్ ప్రకాష్ గారు ఆయన వేరే షూటింగ్లో ఉండి నన్ను పిలిచి 2 యూనిట్లు నేను చేశాను. అప్పుడు నాగార్జున గారు అండి, రఘు వై మీరు కళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకు అన్నారు ఆయన. అంటే మీరు మంచి సబ్జెక్ట్ తెస్తే మేము అందరం మీకు తెలుసు కదా, చిరంజీవి తెలుసు, మీ ఫస్ట్ పిక్చర్ చిరంజీవిది, నేను తెలుసు, మీకు స్వామి గారు అసిస్టెంట్గా తెలుసు, బాబారెడ్డి అందరం ఉన్నాం కదా మేమంతా. మీరు అలాగ బ్లైండ్ పీపుల్తో అలాంటి సబ్జెక్టు నాన్ గ్లామరస్ సబ్జెక్టు అంతా సెలెక్ట్ చేస్తారు, మీరు ఒక విధంగా తప్పు చేశారు అన్నాడు ఆయన. నేనేమన్నానంటే మీ సైడ్ నుంచి రైటేనండి, నేను నా సైడ్ నుంచి చెప్తాను. నేను ఇప్పుడు డైరెక్ట్ చేయాలనుకున్న మైండ్ సెట్ వచ్చేసింది, నాకు పురుగు వచ్చేసింది లోపలికి, చేయాలనుకుని ఫిక్స్ అయిపోయాను. నేను చేయాలనుకుంటే ఎవరితో నాకు ఎదుర్కొంటున్నారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, సింగేత శ్రీనివాసరావు గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి గారు, కే బాలచంద్ర గారు, ఇలాంటి ఉద్దండుల మధ్యలో నేను ఎవరినండి ఎలా గెలుస్తానండి, మామూలు కమర్షియల్ సినిమా. అందుకని మీరెవ్వరూ చేయలేరు అలాంటి సబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకుని కళ్ళు చేశాను. బ్యూటిఫుల్. అంటే నాకు నేను సెల్ఫ్ జడ్జిమెంట్ నమ్ముకొని ధైర్యం చేసి ఐఎమ్ రైట్, ఐఎమ్ రాంగ్, కరెక్ట్, ఐఎమ్ రైట్, ఐఎమ్ రాంగ్. ఎందుకు రైట్ అయ్యాను, అలా చేయలేను కాబట్టి ఆ పెద్ద గ్లామరస్ ప్రపంచంలో ఒక డైరెక్టర్కి ఒక హీరోకి మంచిగా అతనికి సరిపడ కథ చెప్పి, నాదేంటంటే నా కథే సినిమా, నా హీరో ఒప్పుకోబోచ్చేలా మార్చమని మనకు తెలుస్తుంది కదా. అలా కాకుండా ఇదైతే నేను ఎలాగనుకుంటే ఇలాగే చేశాను అని క్రియేటివ్గా చేయడానికి కళ్ళు నాటికది 45 నిమిషాల నాటిక గలుగుడు మారుతారు. దాన్ని నేను 2 గంటల 13 నిమిషాలు సినిమా చేయడానికి నా ఇమాజినేషన్ స్టోరీ టెల్లింగ్ చాలా ఉపయోగిస్తే అక్కడ కొత్త కొత్త క్యారెక్టర్లు తీసుకొచ్చి కళ్ళు చిదంబరం నేను తీసుకొని సక్సెస్ కొట్టాను. బట్ కెరీర్ దెబ్బతినేసింది, చాలా బాగా దెబ్బతినేసింది. ఎట్ టైమ్స్ నాకు ఎలా వచ్చిందంటే బాగా లీన్గా పీరియడ్లో నేను మళ్ళీ వెళ్ళి ఆనంద్ సినీ సర్వీస్లోనూ ఎక్కడో వెళ్ళిపోయి కెమెరాకి ఫోకసింగ్ అసిస్టెంట్గా చేరిపోదామా టు రన్ దిస్ షో, ఇంటిని గడపాలి కదా. అలాగ వస్తుంటాయి, ఎవరికైనా వస్తాయి. బట్ దాన్ని దాటుకొని వచ్చాను నేను. నవ్ ఐఎమ్ హ్యాపీ. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ సార్, ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్. మీ తర్వాత తరానికి మీరు చెప్పాలనుకునే మాటలు సార్ ఇదేనండి, ఏంటంటే ఇది చేయకూడదు, ఇది చెయ్యండి అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్కి నేను ఇది పర్సనల్లీ చెప్తున్నాను అన్నమాట. ఇన్ఫాక్ట్ మా క్లాస్లో స్టూడెంట్స్కి కూడా చెప్తూ ఉంటాను నేను. ఆయన ఆ ఏజ్లో కూడా మీరు జేఎన్ఎఫ్ఐలో మ్యూజిక్ ప్లే చేస్తే మిమ్మల్ని పురస్కరించడానికి మీరు కూడా ఆడుతూ ఉన్నాయి. అంటే మీలో ఒక పసోడు నాకు కనిపించి ఉన్నాడు. అంటే యు ఆర్ నాట్ అ పర్సన్ హూ ఇస్ ఏజ్ బేస్డ్. అండ్ మీరు వేరే వాళ్ళతో వ్యవహరించే పద్ధతి కూడా కొంతమంది సక్సెస్ రాగానే ఎతికెక్కినట్టు నువ్వేంట్రా నా ముందు నిలబడతావు అన్నట్టు ఉంటారు. మీలో నేను ఎప్పుడూ అది చూడలే. అంటే మిమ్మల్ని ఏదో ప్రశంసించాలని చెప్పట్లేదు, నేను మీలో చూసిన ఒక క్వాలిటీ. ఇలాంటిది నెక్స్ట్ జనరేషన్లో మీకు నచ్చింది, మార్చుకోవాల్సింది అండ్ ఎలా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇందులో మా నాన్నగారి గురించి స్ట్రైట్ ఇవ్వండి. ఇది ఎట్లా అంటే తండ్రి నెక్స్ట్ కొడుకుకి ఇస్తున్నట్టు ఇవ్వండి. నన్ను మెడ్రాస్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో నన్ను వదిలేసి నాన్నగారు నన్ను ఇంకా నేను ఫ్యామిలీతో ఉండను విజయవాడలో. మెడ్రాస్లో స్వామి గారు రెస్టారెంట్కి వాయినీలు చేరే ముందు ఒక రూమ్ చూసి లాస్ట్ మా హౌరా మెయిల్ ఆయన డ్యూటీలో ఉన్నారు. టాటా బైబీరా అంటే ఇంక నేను సింగిల్ అయిపోతున్నాడు. వెళ్ళాడు బయలుదేరి ముందు ఒక మాట చెప్పారు, అరే 2 చెప్తాను విను. ఒకటేంటంటే ఇండస్ట్రీ మంచిది కాదంటే బోల్డని కారణం నేను చెప్పడం టైం లేదు, ఆడ విజిలేస్తున్నాడా. టెల్ మీ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ వాట్ ఆర్ యూ అని చెప్పింది. అది నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తాను. అంటే చెడగొట్టేవాళ్ళు బాగు చేసేవాళ్ళు ఎవరైనా కూడా నీ స్నేహితుల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనేది ఇండైరెక్ట్ చెప్పారు. రెండోది ఏంటంటే, అరే ఒక మనిషి దేవుణ్ణి తిడుతున్నాడు, దేవుడు శాడిస్ట్ కాకపోతే అద్భుతమైన దీనికి ముళ్ళు పెట్టాడు కదా రోజు పువ్వుకి. అంటే ఒకడు, రెండోవాడు అన్నా అంటే తప్పురాది, నువ్వు శాడిస్ట్ అని దేవుడిని అంటారు. నీలో ఉంది శాడిజం, నువ్వు యాంగిల్లో చేసావు, నా యాంగిల్ నేను చెప్తాను. ముళ్ళుకు రోజులు పెట్టాం. గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ముళ్ళుకు రోజు పెట్టాడు అని అది చెప్పి మా నాన్నగారు, నీ 2వ పర్సన్, నేను తన గురించి నీ 2వ పర్సన్, థింక్ ఆప్టిమిస్టిక్గా ఉండు, పాజిటివ్గా థింక్ చేయి, ముళ్ళు కాదు, రోజు పెట్టిన దేవుడిని స్తుతించు, ముళ్ళు పెట్టాలని తట్టద్దు, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి కూడా అదే చెప్తాను, ఎవరికైనా కూడా ఇది చెప్తాను. అండ్ రెండోదండి,
మీ లైఫ్కి మీరే స్టోరీ టెల్లర్. మీ కథ మీరే రాసుకుంటారు. మీ స్క్రీన్ ప్లే మీరే రాసుకోవాలి. మీ డైలాగులు మీరే చేసుకోవాలి. మీ యాక్షన్ మీరే చేసుకోవాలి. అవుట్ సైడర్స్ అందరూ కామెంట్ చేసేవాళ్ళు, కాంప్లిమెంట్ చేసేవాళ్ళు తప్పించి అల్టిమేట్గా మీకు మీరే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇది సహజం. సక్సెస్ అయిన వాళ్ళకి ఇంతే, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ జంజాల. అతని దగ్గర నేను విజయవాడ ఎస్ఆర్ కాలేజీకి వచ్చిన కాడి నుంచి సరదాగా ఉంటాం అనేది నేర్చుకున్నాను. సీరియస్గా ఉంటే నాకు పడదు. వీళ్ళంతవరకు లైట్గా ఉండేట్టు చేస్తాను. నాకు ఆ ఫన్ అండ్ పన్ను ఇష్టం. ప్రసన్నత ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎప్పుడు నవ్వుతుంటే మంచిది హెల్త్కి. నేను ఏదన్నా మీరు అన్నట్టుగా నేను యంగా కనిపిస్తున్నానంటే ఎప్పుడు సరదాగానే ఉంటాను. మిమ్మల్ని కూడా మీ మీద జోకులు వేస్తాను. సరదాగా మీరు పలకరింపులోనే తెలిసిపోతారు సార్. ఇదేనండి, వేరే ఏం లేదు. అక్కిన నాగేశ్వరరావు గారు చెప్పింది మాత్రం ఒకటి చెప్తా, అది నేను ఇప్పుడు ఫాలో అవుతున్నా. చెప్పండి సార్. బాగా క్లోజ్ నాకు. నేను విడిగా ఉన్నప్పుడు అడిగితే, సార్ మీ లాంజివిటీకి ఏంటంటే, నేను ఒకటి ఫాలో అయ్యాను వచ్చావు బాగా తెచ్చిన తర్వాత. నాకు టెన్షన్ పెట్టేవాళ్ళు ఎవరన్నా నేను అనుకుంటే వీళ్ళంతవరకు అతను నా దగ్గరికి రాకుండా దూరంగా పెట్టేస్తాను. టెన్షన్ ఫ్రీగా ఉంటాను, నేను ట్రై చేస్తాను. ఈ మనిషి వల్ల నాకు టెన్షన్ వస్తుందంటే అతనికి తెలియకుండానే నెమ్మదిగా అతను దూరంగా పెట్టేస్తాను, దూరం చేసుకుంటాను. నాకు అదే భయం అన్నారు. ఆ టెన్షన్ పెట్టుకుంటే నీ హెల్త్కి తేడా అనే యాంగిల్లో చెప్పారు. నేను అందులో కొంత పార్టీ, ఎవరైనా మనకి చిరాకు పెట్టే మనిషి ఉంటే అలాగే నేను తర్వాత కలుస్తాను, కొంచెం బిజీగా ఉన్నాను. ఇవన్నీ జీవితంలో రకరకాలైన లైఫ్ లెసన్స్. నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అమూల్యమైన మాటలు. ఇది తర్వాత తరానికి చేరాలనేదే నా కోరిక. అండ్ స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు చెప్పిన మాటలు నిజంగా మీతో వ్యక్తిగతంగా చాలామంది గడపాలనుకుంటారు సమయం, వాళ్ళకు సాధ్యం కాని మాటలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. We value your feedback. Please comment your thoughts and share with relevant ones. Don't forget to like to support us. Stay connected with us on Instagram, Moments Sarvana.